సౌనకాది మహర్షులందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా యొక్క తపస్సు కానీ మా యొక్క బుద్ధి కానీ కలి ప్రసంగములలోకి వెళ్లకుండా, కలిబారిన పడకుండా మమ్మల్ని మేము ఆశ్రితుల్ని చేసుకోవాలి అంటే మాకేదైనా ఒక క్షేత్రాన్ని మీ దయ వల్ల మాకు ఇవ్వండి, అందులో మేము శ్రద్ధగా కూర్చుని ఎటువంటి ఆటంకాలు రాకుండా లేకుండా చక్కగా ఈ యుగంలో కూడా ధర్మ కార్యములను హోమాది యజ్ఞాది క్రతువులన్నింటినీ కూడా చేసుకుంటూ ఉంటాము అని అడిగేటప్పటికి అప్పుడు బ్రహ్మగారు సంతసించి, అయ్యా మీ అందరికీ కూడా మనస్సు ద్వారా, మనస్సులో ఉన్నటువంటి సందేహము ద్వారా మాత్రమే కలిప్రవేశము జరుగుతుంది. సందేహము లేనటువంటి వాడు, సందేహము రానటువంటి వాడు, వేదము చెప్పిన దాన్ని యథావిధిగా నమ్మినటువంటి వాడికి కలిదోషములు అనేటువంటివి అంటడానికి అవకాశం లేదు. కనుక అటువంటి స్థిరచిత్తముతో ఎవరైతే ఇప్పుడు నేను ఏర్పాటు చేసినటువంటి క్షేత్రంలోకి వెళ్ళి మనసు విస్తరం చేసుకుని కూర్చుంటాడో అటువంటి వాడు ఉత్తమమైనటువంటి మోక్ష మార్గాన్ని అందిపుచ్చుకునేటువంటి ధర్మకార్యాల్లో, సాధనా మార్గంలో ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతాడు అని అనుగ్రహించి వెంటనే తన మనోమయమైనటువంటి క్షేత్రం, దాన్ని అనాహత క్షేత్రము అంటాం, అనాహత చక్రము అంటాం. బ్రహ్మగారి యొక్క మనోమయ క్షేత్రంలోంచి ఒక చక్రాన్ని సృజించాడట. ఆ సృజించి ఏం చేశాడు, వెంటనే బయటకు తీశాడు. చక్రము అంటే దేంతో ఉంటుంది? చెక్కతో చేయబడి ఉంటుంది. చెక్కతో చేయబడి ఉండి ఆ చెక్కతో ఉన్నటువంటి రాటలతో వృత్తాకారంలో ఉంటుంది. ఆ వృత్తాకారంలో ఉన్నటువంటి చక్రము ఎక్కడికైనా సరే త్వరగా నడవాలంటే, అంటే గబగబా ఎవరూ తొయ్యకుండా ఒకసారి వదిలిన తర్వాత దాని గమనం, దాని గతి చాలా వేగవంతంగా సాగాలి అంటే ఆ చక్రానికి ఏం చేస్తా అంటే ఇనుముతో కూడుకున్నటువంటి ఒక బద్దీని ఆధారం చేసి కొడతారు. మనకి ఎడ్ల బండి వీటికి కూడా చూడండి, ఒక ఇనుప బద్దీ వాటికి రాటగా మొత్తం చక్రం అంతా వేసి అంటిసా చేస్తారు, మేకులతో కొట్టుపెడతారు. అప్పుడు అదేమవుతుందంటే పాపం ఎడ్లు కొద్దిగా లాగితే అవి ఎంతైతే శక్తి పెడుతున్నాయో దానికి అతిరిక్తమైనటువంటి వేగంతో ఎక్కువ ఇబ్బంది లేకుండా బండి ముందుకు కదలడానికి కావాల్సినటువంటి ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది. అలాగే బ్రహ్మదేవుడు కూడా ఏం చేశాడు, తన మనోమయ చక్రంలోంచి తీసినటువంటి చక్రానికి ఇనుప బద్దీని అంటిసాబెట్టి దాన్ని బ్రహ్మ పదార్థమైనటువంటి స్మరణతో వదిలాడు, జగత్తులోకి వదిలాడు. అది అన్ని లోకాలని దాటుతూ 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 ఎక్కడికి వచ్చింది అంటే ఒకానొక క్షేత్రంలోకి వచ్చి అక్కడికి రాగానే ముక్కలైపోయి బద్దలైపోయి పడిపోయిందట. బ్రహ్మదేవుడు అదే సంకేతం ఇచ్చాడు, ఈ చక్రాన్ని నేను వదిలిన తర్వాత ఇది ఎక్కడికి వెళ్ళి బద్దలవుతుందో పడిపోతుందో అక్కడ మీరు మీ స్థావరాన్ని ఏర్పాటు చేసుకోండి అని సంకేతాన్ని ఇచ్చాడు. దాన్ని అనుసరించి ఈ ముహునులు, మహర్షులు, యతులు, తపస్సులు వీళ్ళందరూ కూడా చక్రాన్ని వెంటాడుతూ 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 వెళ్ళారు. అన్ని లోకాలు దాటి, అన్ని క్షేత్రాలు దాటి చివరికి ఒక చోట ఆ చక్రము పడిపోయింది. ఆ చక్రానికి పెట్టినటువంటి బద్దీ, ఇనుప బద్దీ ఏదైతే ఉందో దాన్ని సంస్కృతంలో నిమి అంటారు. ఆ నిమి పడినటువంటి ప్రదేశం కనుక నైమిషము అన్నారు. ఆ పడినటువంటి క్షేత్రము అరణ్యము కనుక నైమిషారణ్యము అంటారు. అది నైమిషారణ్యం అయింది. కనుక ఆ నైమిషారణ్యం అనేటువంటి క్షేత్రంలో ఇక నుంచి ఆ యతులు, తపస్సులు, మహర్షులు, ఋషులు, యతులు వీళ్ళందరూ కూడా ప్రశాంతంగా వాళ్ళ కుటీరాలను ఏర్పాటు చేసుకుని నిరంతరము అక్కడ వివిధమైనటువంటి యజ్ఞయాగాది క్రతువుల్ని నిర్వహిస్తూ, ఆ యజ్ఞయాగాది క్రతువుల మధ్యలో వచ్చేటువంటి సమయం ఏదైతే విరామ సమయం ఉంటుందో ఆ విరామ సమయంలో ఏదో కాసేపు కునుకు తీద్దాం, కాసేపు పడుకుందాం, ఏదో కాసేపు పిచ్చాపాటి, మళ్ళీ బంధువులు ఎలా ఉన్నారో, పలానా క్షేత్రంలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో మాట్లాడదాం, పిల్లల భవిష్యత్తు కోసం ఎలా మనం ప్లాన్ చేయాలో మాట్లాడదాం అనేటువంటి లౌకికమైనటువంటి వ్యవహారాసక్తి వైపుకు వెళ్లకుండా వాళ్ళ మనస్సు నిరంతర పరధ్యానము ఎందు, పరధ్యానము అంటే ఏంట్రా, పరధ్యానంలో ఉన్నావు, బుద్ధి లేదా, ఇక్కడ పెట్టు మనస్సు అంటారు పెద్దవాళ్ళు. ఆ పరధ్యానం అంటే ఏమిటి, దేని ఎందు ఎదురుకుండా ఏదైతే దర్శనం ఇస్తుందో దాన్ని వదిలి ఎక్కడో చరించడం పరధ్యానం. అసలు ఎక్కడో ఉన్నది అంతా ఉంది అని తెలుసుకుని పరధ్యాసలో ఉండడం పరమేశ్వరి ధ్యానం. కనుక ఆ పరధ్యాసలో నిరంతరం ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేవారట ఈ నైమిషారణ్యంలో ఉన్నటువంటి యతులు, మునీశ్వరులు అందరూ కూడా. అలాంటి సమయంలో ఎక్కడైతే ఈ నైమిషారణ్యం అనేటువంటి ఒక యాగ స్థలము, కలి ప్రవేశము లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ధర్మక్షేత్రం ఏర్పడిందో ఆ ధర్మక్షేత్రంలో ఈ 88,000 మంది పౌరాణికులు, మొత్తం ఈ యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి మహర్షులందరూ కూడా ఏకీకృతమయ్యారో
వాళ్ళందరూ చక్కగా వాళ్ళ నిత్య దైనందిక ధర్మ కార్యాలన్నింటినీ కూడా చక్కగా చేసుకుంటూ ఉన్నారు. అటువంటి సమయంలో ఆ స్థానంలోకి సుఖమహర్షి వచ్చారు. సుఖమహర్షి వచ్చి ప్రశాంతంగా సూతుల వారు వచ్చి ప్రశాంతంగా వీళ్ళందరినీ చూసి ఆనందించారట. ఆనందించేటప్పటికి సూతుల వారిని చూసేటప్పటికి ఏమైంది, మనస్సులోంచి ఇంకాస్త భక్తిభావం భక్తిభావం పెరిగిపోయి ఒక్కసారిగా 88,000 మంది కూడా పరిగెత్తుకుంటూ వచ్చి వారి శరణికి వచ్చారు. అయ్యా, మీ వంటి పౌరాణికులు మేము ఉన్నటువంటి ఈ నైమిషారణ్యం దగ్గరికి రావడం మేము నిజంగా చేసుకున్నటువంటి పుణ్య ఫలం. మేము చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువులు అగ్నిదేవుని ద్వారా పరదేవతకి చేరాయనేటువంటి దానికి సిద్ధాంతీకరణ సూత్రం మీరు ఇక్కడికి వేయించేయడం కనుక మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. కనుక మీరు కూర్చోండి అని చెప్పి ఒక ఉచితాసనాన్ని చక్కగా వారికి వేసి అర్ఘ్యపాద్యాదులకు సమర్పించి వారికి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చారు కనుక బడులకి తిరగడానికి కావాల్సినటువంటి వింజామరులన్నీ కూడా బీచి వారి మనస్సు శరీరము కూడా చల్లబడిన తర్వాత అప్పుడు వారు ఎదురుకుండా ఇంత 88,000 మంది కూడా కూర్చొని వారిని ప్రార్థించారట. ఏమండి, దేవీ భాగవతం ఇంత గొప్ప భాగవతం కదా, ఇంత ఉన్నతమైనటువంటి భావాలతోనూ ఆధ్యాత్మిక సాధనలతోనూ కూడుకున్నటువంటి దేవీ భాగవతాన్ని చెప్పేటప్పుడు ఏదో సూతుల వారు వచ్చారు, వారిని కూర్చోబెట్టుకుని సౌనకాదులందరూ కూడా చక్కగా పురాణ శ్రవణాన్ని చేయించుకున్నారు, వారు చక్కగా ఇలా చెప్పారు అని మళ్ళీ పురాణంలోకి వెళ్లకుండా వాళ్ళు వచ్చారు, ఆయన అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు, కూర్చోబెట్టాక వారి శరీరము మనసు చల్లబడ్డానికి వింజామరులు వీచారు, వారికి స్వాతంత్ర వచనాలు పలికి వారిని చక్కగా కీర్తించిన తర్వాత అప్పుడు 88,000 మంది ఈ పురాణ శ్రవణం చేయడానికి కావాల్సినటువంటి ప్రశ్నలు సంధించారు. ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాలి అంటే, దేవీ భాగవతము అంటే మొదలే చెప్పుకున్నాం, అమ్మ యొక్క చరితము. అమ్మ చరితము అంటే అర్థం ఏమిటి? అమ్మ యొక్క తత్వం. అమ్మ ఏం చెప్తుంది అంటే, ఎదుటివాళ్ళకి ఎప్పుడూ కూడా నువ్వు అమ్మవై వాళ్ళ యొక్క మనసుని వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని గ్రహించి ప్రతి వాళ్ళకి ఇబ్బంది లేనటువంటి స్థితిలోకి వచ్చిన తర్వాత మాత్రమే మిగతా విషయాలన్నీ ఆలోచించు, లౌకికమైనటువంటి కార్యాలన్నీ ఆలోచించు. మర్యాద, అభిమానము, ప్రేమ, వాత్సల్యము ఎవరి పట్ల చూపించాలన్నా మన ఎదురుకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ అమ్మ స్వరూపాలని కనుక మనం భావించగలిగితే, లేదు మన ఎదురుకుండా ఉన్నటువంటి వాళ్ళందరినీ బిడ్డ స్వరూపంగా కనుక మనం చూడగలిగితే, అటువంటి బిడ్డలుగా జగత్తుని చూడగలిగితే ఎవరికి వాళ్ళమే అవుతాం, అమ్మలమే అవుతాం. అందుకే లలితా సహస్రనామంలో మొట్టమొదటి నామం ఏమిటి? శ్రీమాత. అమ్మ యొక్క మొట్టమొదటి ఆలోచన ఏమిటి? ప్రతి వాళ్ళు నాలా మారాలి, అమ్మలా ఉండాలి. నాలా అంటే అర్థం ఏంటి? అమ్మలా ఉండాలి, అమ్మలా ఆలోచించాలి, అమ్మగా పిల్లవాడి యొక్క ఇబ్బందిని దూరం చేయాలి, అమ్మగా వాడికి కలిగినటువంటి భయాన్ని తొలగించాలి, అమ్మగా వాడిని దగ్గరికి తీసుకోవాలి, అమ్మగా వాడు హాయిగా ఉంటే అప్పుడు వాడిని చూసి ఆనందించాలి. అటువంటి భావనతో ఆ భావన ప్రతి చోట ప్రస్ఫుటంగా కనపడుతూ ఉండాలి. కనపడితే తప్ప దాన్ని పదే 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 చదివి విని ధ్యానం చేసి స్మరణ చేసి విచారించినటువంటి వాళ్ళు అలా ఉంటారు. వాళ్ళ పిల్లలకు కూడా అదే సంస్కారాన్ని నేర్పిస్తూ ఉంటారు. అలాగే భారతీయతలో ఏముంది? ఇంటికి వచ్చినటువంటి అతిథిని దేవుడిగా కొలుస్తూ ఉంటాం, అతిథి దేవో భవ అంట. ఆ అతిథి అనేటువంటి వాడు నథింగ్ బట్ పరమేశ్వర స్వరూపం. ఆ పరమేశ్వర స్వరూపాన్ని కూర్చోపెట్టి మనం నిత్య షోడశ ఉపచారాల్లో ఏ ఉపచారాలనైతే అమ్మవారికి చేస్తూ ఉంటామో ఆ ఉపచారాలే ఈ దేహానికి కూడా చేస్తాం. లోపల ఉన్నటువంటి ఆత్మతత్వానికి కూడా అటువంటి సేవలన్నీ కూడా అందిస్తూ ఉంటాం. ఆత్మతత్వానికి చేస్తూ ఎదురుకుండా ఉన్నటువంటి స్వరూపానికి కూడా చేశామంటే జగత్తంతా ఉన్నది, నాలో ఉన్నది, మొత్తమంతా అమ్మ స్వరూపమే అని నిర్ధారితమైనటువంటి సూచన మనకి మనం చేసుకుంటూ చూసేటువంటి వారందరిలో అటువంటి జ్ఞానాన్ని పెంచేటువంటి ఆలోచనయే ఈ విషయాల్లో ఉన్నటువంటి అంత రహస్యం. కనుక ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇంటికి వచ్చిన వాళ్ళని మర్యాద చేయడం, కూర్చోబెట్టడం, మంచినీళ్ళు ఇవ్వడం అంటే దేవీ భాగవతంలో సూతుల వారికి సౌనకాది మహర్షులందరూ చేసినటువంటి మర్యాద దగ్గర నుంచి వచ్చింది. అంతకుముందు అమ్మ యొక్క అంబాయాగాలన్నింటినీ చేసేటువంటి స్థితిలో సౌనకాది మహర్షులందరూ కూడా ఆ వేదమంత్రాల్లోంచి చెప్పినటువంటి అర్థవిశేషంగా వచ్చింది. ఆ అర్థవిశేషంలోంచి అమ్మవారి నుంచి అయ్యవారిగా మారినటువంటి ఈ జగత్తంతా కూడా మొత్తం అటువంటి అమ్మతనాన్ని పొంది ఉంది. కనుక అమ్మ తప్ప అన్యమైనటువంటిది లేదు. దాన్ని ముందు మనందరం కూడా ప్రతి చోట చూడగలగాలి, భావించగలగాలి. ఎక్కడ ఉంటే అమ్మతనాన్ని అక్కడల్లా మనం స్వీకరించగలగాలి. దానికోసం ప్రతి విషయాన్ని చాలా విడమరిచి అక్కడ వాళ్ళు చేసినటువంటి మర్యాదల్ని, ఆయనకి చేసినటువంటి ఉపచారాల్ని కూడా ఇక్కడ ప్రస్తుతిస్తూ ఆ ఉపచారాలు చేసిన కాసేపు ఏమవుతుంది? సూతుల వారు వచ్చారు, వారికి ఒక అద్భుతమైనటువంటి ఆసనాన్ని వేశారు,
ఉచితాసనం దివ్యాసనాన్ని వేసి వాళ్ళని కూర్చోబెట్టారు అనగానే ఇప్పుడు మనకేమవుతుంది, తెలియకుండానే భావనలో సూతుల వారు మన ఎదురుకుండా ఉంటారు. వచ్చి ఇప్పుడు ఈ సభలో మనకు తెలియకుండానే మన అందరి భావనలలో సూతుల వారు వస్తే ఇప్పుడు ఇక్కడ కూడా నైమిసారణ్యం అయిపోతే, ఆ నైమిసారణ్యంలో సూతుల వారు లోపలికి వస్తే వారికి ఒక ఉచితాసనాన్ని వేసి ఇటు కూర్చోబెడితే వారికి ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా తమ తమ చేతులతో మనం ఇంత ముందు తాగినటువంటి మంచినీళ్ళనో కాఫీనో టీనో గబగబా తీసుకొచ్చి ఆయనకి అన్ని సపర్యలు చేస్తే, ఆయన ప్రశాంతంగా అక్కడ కూర్చుంటే, చక్కటి పూలమాలను తీసుకొచ్చి ఆయనకి వేస్తే అవన్నీ అనుభవించి చక్కగా ప్రసన్న వదనంతో ఆయన మనల్ని అందరినీ చూస్తుంటే అనే భావన వచ్చేటప్పటికి తెలియకుండానే సూత మహర్షి ఎదురుకుండా ఉన్నట్లు, ఆ సౌనకాది మహర్షులమందరం మనమైనట్లు, మనం ఉన్నది నైమిషారణ్యం అన్నట్లు, ఆ నైమిషారణ్యం ఎప్పుడు వెళ్ళినా ఆ నైమిషారణ్య ప్రదేశం అంతా కృతయుగం అన్నట్లు భావన వస్తే ఇప్పుడు మనం ఎక్కడున్నట్లు, ఎక్కడో గుంటూరులో ఫలానా దేవాలయంలో కాదండి, ఉన్నదంతా నైమిషారణ్యం కృతయుగంలో ఉన్నట్లే ఉండిపోతూ ఉన్నాం. ఆ భావన వచ్చినప్పుడు ఏమవుతుంది, మిగతా యుగాల యొక్క ధర్మాలు తగ్గిపోతూ అధర్మాలు తగ్గిపోతూ ధర్మం అనేటువంటిది తన స్థాయిని పెంచుకుంటూ ఉంటుంది. ఎప్పుడు ఆ భావనలో ఉండడం అనేటువంటిది పురాణాంతర్గతంగా అమ్మవారు చెప్పినటువంటి రహస్యం. ఎందుకు ఇంత విశేషంగా ప్రతి విషయాన్ని ఇందులో పొందుపరిచారు అంటే, నువ్వు ఉన్నటువంటి విషయాన్ని నువ్వు ఉన్నటువంటి క్షేత్రాన్ని నైమిసారణ్యంగా భావించడమే అమ్మవారికి కావాలి. నైమిషము అంటే కలిప్రవేశము లేనటువంటి స్థానం. కలిప్రవేశము లేనటువంటి స్థానము అంటే అర్థం ఏమిటి, ధర్మము 4 పాదాల మీద ఉన్నటువంటి క్షేత్రము. ధర్మము 4 పాదాల మీద ఉంది. రాజు కింద ఉన్నటువంటి ప్రజలు అందరూ సుఖశాంతులతో ధర్మముతో అర్థముతో ఆనందముగా ఉన్నారు అనేటువంటిది అసలు రహస్యం. అలా జగత్తంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. అస్తు 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 అని 10 సార్లు అనుకుని అప్పుడు మళ్ళీ దేవభావతంలోకి వెళ్దాం. ఇలా వచ్చినటువంటి సూతుల వారిని కూర్చోబెట్టారు, చక్కగా వారికి సపర్యలు చేశారు. అప్పుడు ఆయన ఎదురుకుండా కూర్చుని అప్పుడు చెప్తున్నారు, నాయన మీ దర్శనం మాకు చాలా ఆనందాన్ని కలిగించింది స్వామి. మీ వంటి పౌరాణికులు రావడం నిజంగా మా అదృష్టం. మేము నిరంతరము కూడా ఇక్కడ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు చేసేటువంటి యాగం ఏదైతే ఉందో అది 1000 సంవత్సరాలు జరిగేటువంటి విశేష యాగం. దాన్ని సత్రయాగము అంటారు. అటువంటి సత్రయాగాన్ని చేస్తూ ఉన్నాం. ఆ సత్రయాగం చేసేటువంటి కాలంలో మధ్యాహ్న కాలాల్లో, అంటే ఎప్పుడైతే పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా ఈ యాగాది క్రతువులో ఉండేటువంటి విషయం అంతా కూడా జరుగుతూ ఉంటుందో, మధ్యాహ్న కాలంలో అటువంటి విషయాలన్నీ కూడా ఆగుతాయి, కొంత సమయాన్ని స్వీకరిస్తాం. ఆ స్వీకరించి మమ్మల్ని మేము మళ్ళీ తర్వాత జరిగేటువంటి కార్యక్రమానికి ప్రేరితులను చేసుకోవడం కోసం అంబకు సంబంధించినటువంటి పరమేశ్వరులకు సంబంధించినటువంటి పురాణ శ్రవణాది మననాలు చేస్తూ ఉన్నాం. ఇంతకాలం కూడా మేము ఎంత చేసినా, మేము ఎన్ని పురాణాలు చదివినా, ఆ పురాణాలన్నింటికీ కూడా మూలమైనటువంటి వాడు, వాటన్నిటినీ రచించిన వాడు వ్యాస భగవానుడి. ఆ వ్యాస భగవానుడి యొక్క ప్రియ శిష్యుడివి. అటువంటి నీవు ఇక్కడికి వచ్చి మాకు దర్శనం ఇవ్వడం అనేటువంటిది మేము చేసినటువంటి పురాణ శ్రవణ మననాది విషయాలన్నింటినీ కూడా ఫలముగా మేము భావిస్తున్నాం. కనుక మీరు వచ్చారు కనుక మీచే ఈ పురాణ శ్రవణాలంతటినీ కూడా చేయించుకోవాలి అనేటువంటి కోరిక మా యందు ఉత్పన్నం అవుతున్నది. కనుక మా యందు దయ ఉంచి మీరు ఈ పురాణ శ్రవణాన్ని మాకు వినిపించగలరు, అనుగ్రహించగలరు అని సౌనకాది మహర్షులందరూ కూడా కోరుకున్నారు. వెంటనే సూతుల వారు అన్నారు, అయ్యా మీరు ఇప్పటికే బోల్డ్ పురాణాలు చదివామని చెప్పారు, చక్కటి పురాణ శ్రవణాన్ని చేస్తున్నామని చెప్పారు, మళ్ళీ నేను కొత్తగా చెప్పేదే ఉంది. అయ్యా ఇప్పటిదాకా జగత్తులో ఉన్నటువంటి అనేక రకాల పురాణాలు చదివాం. వ్యాసుల వారు కూడా 18 పురాణాలు రాశారు అని విని ఉన్నాం. ఆ వ్యాసుల వారు చేసినటువంటి ఆ పురాణాలు ఎన్నో, అవి ఎలాంటివో, వాటికి ఉన్నటువంటి పేర్లు ఏమిటో అవి తెలుసుకోవాలని కోరికగా ఉంది. పైగా వీటన్నింటిలోనూ కూడా 18 పురాణాల్లోనూ కూడా భాగవతం అనేటువంటిది ఏదైతే ఉందో అది 2 విభాగాలుగా ఉన్నదని, ఆ 2 విభాగాల్లో ఉన్నటువంటి భాగవతాన్ని ఏకకాలంలో స్మరణ చేస్తే, వింటే, దాన్ని శ్రవణం చేస్తే అత్యుత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయని వ్యాసుల వారిచే చెప్పబడిందని మేము మా పెద్దల ద్వారా విని ఉన్నాం. కనుక ఆ 2వ భాగవతం, ఒకటి శ్రీకృష్ణ భాగవతం అని మా అందరికీ కూడా విదితమే. ఇదివరకే మేము దాని గురించినటువంటి ప్రస్తావన చేసుకుని ఉన్నాం. ఆ కృష్ణ భాగవతాన్ని మేము జాగ్రత్తగా ప్రవచనం చేసుకుని విని ఉన్నాం. దాంతోపాటుగా ఇప్పుడు మా కోరిక కలుగుతుంది, ఆ 2వ భాగవతం ఏదైతే ఉందో దాన్ని కూడా మీ నోటి ద్వారా తెలుసుకోవాలనేటువంటిది మాలో కోరిక ఉత్పన్నం అవుతుంది. కనుక ఆ 2వ భాగవతం ఏమిటి,
దాన్ని కూడా కలిపితే సంపూర్ణ భాగవతం అవుతుంది అని వ్యాసుల వారిచే చెప్పబడింది అంటే ఆ భాగవతం ఏదైతే ఇప్పుడు వచ్చినదో అది చాలా విశేషమైనది అని మా మనస్సులకి తెలుస్తోంది. కనుక ఆ భాగవత విశేషాన్ని మాకు చెప్పండి. ఆ విశేషాన్ని చెబుతూనే వ్యాసుల వారు ఎటువంటి మనస్సుతో దాన్ని ఆవిష్కృతం చేశారో ఆ వ్యాస మనస్సుని కూడా మాకు అర్థమయ్యేలా చెప్పండి. అంటే వ్యాసుల వారు స్వయంగా మీకు ఇచ్చినటువంటి పురాణ విద్యనంతటినీ కూడా యథాతథంగా మీ స్థానంలో వ్యాసున్న వారిని భావిస్తూ మాకందరికీ కూడా అటువంటి విద్యని అందించండి అని కోరేటప్పటికీ సూతుల వారికి ఆనందం అనిపించింది. ఎందుకు ఆనందం అనిపించింది అంటే ఎక్కడ తనకి మర్యాదలు జరుగుతాయో అది కొంతవరకు ఆనందం, కానీ తన గురువుకి తనకి మించినటువంటి శ్లాఘ జరుగుతోంది. ఆయన గురువు గురించినటువంటి ప్రస్తుతం అక్కడ చేసేటప్పటికల్లా ఆ ప్రస్తుతిని చూసి ఆనందించారు తప్ప మా గురువు గారి యొక్క ప్రస్తావన కలుగుతాం. దుర్విషం తండ్రి యొక్క ప్రస్తావన, గురువు యొక్క ప్రస్తావన ఎక్కడ వచ్చినా సరే ఆ వింటున్నవాడు ఎంత గొప్పవాడైనా లేచి సాష్టాంగం పడాలని శాస్త్రం చెబుతాం. కనుక ఇక్కడ సూతుల వారు ఉన్నారు, వారే చాలా గొప్పవారు అనుకుంటే వారి యొక్క గురువులు వ్యాస మహర్షి అంతకన్నా గొప్పవాడు, స్వయం విష్ణు స్వరూపం. ఆ విష్ణు స్వరూపమైనటువంటి వ్యాస భగవానుడి యొక్క ప్రసక్తి రాగానే సూతుల వారి యొక్క మనస్సు ఇంకా ఆనందంతో పరవళ్ళు దొక్కిందట. పరవళ్ళు దొక్కి వెంటనే చెప్పారు, అయ్యా మా గురువు గారి యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు. ఎలా ఉందంటే మలయమారుతం వీస్తున్నట్లుగా ఉంది. ఇంత ఎండలోనూ కూడా మలయమారుతం వీస్తున్నట్లుగా ఉంది. దాంతోపాటుగా అమృతం తీసుకొచ్చి తాగితే శరీరం ఎంత పులకించిపోతూ ఉంటుందో అంతటి పులకింత నా శరీరానికి కలుగుతోంది. ఇంతటి ఆనందాన్ని నాకు నా గురుదేవుల యొక్క నామస్మరణ చేసి ఇచ్చినందుకు గాను మీ అందరికీ నేను ఎంతో రుణపడి ఉంటాను. ఆ రుణాన్ని తీర్చుకోవడం కోసం నేను ఇప్పుడు మీకు మా గురువు గారు చెప్పినటువంటి పురాణ శ్రవణాన్ని చేయిస్తాను అని చెప్పారు. అంటే మర్యాద అనేటువంటిది ఎలా ఉంటుందో చూడండి. నాకు వచ్చు గనక, నేను చదివాను గనక, నాకే తెలుసు గనక వ్యాసుల వారు నాకే మొట్టమొదటి చెప్పారు. ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఇప్పుడు నేను చెప్పకపోతే మీకు ఎవరికి తెలియదు. అహంకారం ఎక్కడా లేదు. మీరందరూ నా గురువుల యొక్క నామస్మరణ చేసి నా శరీరానికి మనసుకి ఇంత ఆనందాన్ని కలిగించారు. అంత శరణాగతి భావన ఉండాలి జీవులందరికీ కూడా. ఆ శరణాగతి భావన వచ్చిన చోట ఇప్పుడు చెప్పబడుతున్నటువంటిదంతా ఏమిటి? ఇంత ఆనందాన్ని నాకు కలిగించినందుకు గాను దా రుణం కూడా తీర్చుకోవాలిగా. ఆ రుణశేషం ఉండడానికి అవకాశం లేదుగా. కనుక ఆ రుణశేషం తీర్చుకోవడం కోసం నేను పురాణ శ్రవణం చేయిస్తాను. అంతే తప్ప మీరు అడిగారని నాకు వచ్చని అనేటువంటి అహంకార భావన ఇక్కడ నస్యం అయిపోయింది. క్షణంగా మా గురునామం ఎక్కడైతే వినపడుతోందో అక్కడ అహంకార రాహిత్యం అనేటువంటిదే ఉంటుంది. కనుక అహంకార రాహిత్యం జరిగిన మరుక్షణం జరిగేటువంటిది అసలైనటువంటి పురాణ శ్రవణం. అటువంటి పురాణ శ్రవణాన్ని చేద్దాం అందరం కలిసి అని చెప్పారు. అని చెప్పేటప్పటికి అప్పుడు ఈయన అడిగి మళ్ళీ ఆ మాట విధంగా వీళ్ళకి ఇంకా ఆనందం కలిగింది. అయ్యా మీ గురువుల నామం తీసుకునేటప్పటికి మీకు ఇంత ఆనందం కలుగుతుంటే ప్రస్తుతం మాకు గురువులు మీరు ఎలాంటి వారు? అద్భుతమైనటువంటి తేజస్సుతో ఉన్నటువంటి వాళ్ళు. ఆ తేజస్సు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు గురుదేవుల పాదాల మీద మీకున్నటువంటి శ్రద్ధాసక్తుల వలన కలిగింది. ఆ తేజస్సుతో పాటు మీకు మంచి వయస్సు ఉన్నది. వయస్సు అంటే అర్థం ఏమిటి? కూర్చోవడానికి ఎన్ని గంటలు కూర్చున్నా కాలి నొప్పెట్టకూడదు. దాంతోపాటు ఎంతసేపు నీళ్లు తాగకపోయినా దాహం వేయకూడదు. ఎంతసేపు మాట్లాడినా ఏదో కావాలని గొంతు పిడిచకట్టుకుపోయి మాట ఆగకూడదు. ఇవన్నీ ఉన్నాయి అంటే అర్థం ఏమిటి? చక్కటి వయస్సు. ఆ వయస్సు కాలాంతర్గతం. కనుక కాలస్వరూపుడైనటువంటి శివుడు మీ యందు ఉన్నాడు అని అర్థం. మీ వయసులో ఉన్నారంటే అదే అర్థం. మనం వయసులో ఉన్నారనేటువంటి మాటకి చాలా వివిధ అర్థాలు ఇస్తూ ఉంటాం ఈ రోజుల్లో ఉన్నటువంటి సామాజిక లక్షణాలని స్వీకరిస్తూ. కానీ అసలైన వయసు అంటే ఏమిటి? శివుడు లోపల చిరిస్తూ ఉండాలి, ఆనంద తాండవం చేస్తూ ఉండాలి. ఆనంద తాండవం చేస్తుంటే ఎన్ని గంటలైనా సరే అలా కూర్చుని ప్రాణశ్రవణం చేస్తుంటే, పఠనం చేస్తుంటే కాళ్ళు నొప్పులు ఎట్టడం కానీ, అయ్యో లేద్దామని కానీ, మంచినీళ్ళు తాగుదామని కానీ, కాస్త రెస్ట్ తీసుకుందామని, అయ్యో శిరోభారం వచ్చిందని కానీ భావన ఉండదు. అలా లోపల ఆ శక్తి చైతన్యం అనేటువంటి బయటికి ప్రభవిస్తూ ఉండాలి. ఆ ప్రభవించేటువంటి వయస్సు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సరైన వయస్సు కలిగినటువంటి వారు అని చెప్పబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో ఎప్పటికీ యుక్త వయస్సుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే గురుదేవులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. వారి ప్రసంగాలు వినకుండా ఎవరు లేరనే నేను అనుకుంటున్నాను. వారు చెప్పేటువంటి ప్రసంగం ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే పుస్తకం ఊరికి అలంకారప్రాయం. ఏదో అది లేకపోతే మళ్ళీ నేను అహంకారంలోకి వెళ్తానేమో అని ఆ పుస్తకాన్ని అక్కడ పెట్టుకుంటారు. మహాభారత, రామాయణ, భాగవతాది గ్రంథాలన్నింటినీ కూడా కంఠోపాఠంగా పెట్టుకున్నటువంటి వారు. అటువంటి వారి నామస్మరణ కనీసం చేసినంత మాత్రం చేత ఏమీ రానటువంటి నేను ఈ స్థానంలో కూర్చున్నందుకు కలిగేటువంటి దోషం ఏదైనా ఉంటే అది శీఘ్రముగా తొలగిపోతుంది అనేటువంటి భావంతో చేసేటువంటి స్మరణ మాత్రమే.
కనుక అటువంటి గురుదేవులందరూ కూడా అలంకరించినటువంటి స్థానాలు ఇవన్నీ కూడా. అది వయస్సు అంటే. ఆ వయస్సులో ఎలా ఉంటుంది అంటే ఆ భగవన్నామాన్ని చేస్తున్నామంటే పులకింత లోపల నుంచి ఆనందం పరవళ్ళు దొక్కిపోతూ ఉంటుంది. ఎవరు వింటున్నారు ఎవరు వినట్లేదు కాదు, ఎంత సమయం అయింది కాదు, అసలు చెప్పబడేటువంటి దానికి అడ్డుకట్ట వేయడం ఎవరి వల్ల? అడ్డుకట్ట వేయకుండా హరినామస్మరణ నిరంతరము జరుగుతున్నటువంటి శరీరము ఏదైతే ఉంటుందో, దేహం ఏదైతే ఉంటుందో అది మంచి పక్వానికి వచ్చినటువంటి వయస్సుత. అటువంటి వయసు నీకుందయ్యా, అందుకని నిన్ను చూడగానే మా శరీరాలు కూడా పులకించాయి, మా మనస్సులు కూడా ఆనందం వైపుకి పరవళ్ళు తొక్కిపోతూ వెళ్ళిపోతున్నాయి. కనుక అటువంటి వయస్సు ఉన్నవాడివి. పైగా గురువైనటువంటి వ్యాస భగవానుడి నుంచి స్వయంగా మొత్తం అన్ని పురాణాలని వినినటువంటి వాడివి నీ ఒక్కడివి. పైగా శ్రీకృష్ణ భాగవతాన్ని దేవి భాగవతాన్ని రెండింటినీ స్వయంగా వారు నీకే ఇచ్చారు, నీకొక్కడికే ఇచ్చారు. కారణం ఏమిటి? అంత వైరాగ్య చింతన కలిగినటువంటి వాడివి నీవే. భాగవత శ్రవణం చేయాలి అంటే వైరాగ్యం ఉండాలి. అయ్యా వైరాగ్యం కోసం కదా భాగవత శ్రవణం చేస్తున్నాం. మరి భాగవత శ్రవణం చేసే పూర్వమే వైరాగ్యం ఉన్న వాళ్ళకే వస్తుంది అంటే ఎలా కుదురుతుంది? వెంటనే డౌట్ వస్తుంది. వైరాగ్య చింతనము అంటే అర్థం ఏమిటి అంటే దేన్ని ఆశించి 9 రోజులు ఇక్కడ కూర్చుందామని వచ్చారో, దేన్ని ఆశించారో అది వైరాగ్య వైభవం. ఓకేనా? దేన్ని ఆశించామో భాగవతం ద్వారా పొందేటువంటిది ఏమిటయ్యా అంటే వైరాగ్యము. ఆ వైరాగ్య భావనను మనసులో పెట్టుకుని 9 రోజుల పాటు దాన్ని గ్రహించాలనేటువంటి చింతనతో ఇక్కడికి రావడమే వైరాగ్య ఉపాసన ప్రారంభ స్థితి. ఆ వైరాగ్యోపాసన ప్రారంభ స్థితికి వచ్చినటువంటి వాడు ప్రతివాడు కూడా వెళ్ళేది వైరాగ్య చింతన వైపుకే. కనుక ఆ వైరాగ్య చింతనతో మేమందరం ఉన్నాము. మీరు వైరాగ్యముతో శరీరాన్ని దాల్చి ఆ వైరాగ్య చింతనతోనే నడయాడుతున్నటువంటి వారు ఎక్కడా కూడా ఒక్క నిమిషంలో కూర్చునేవారు గారట. ఎంత తక్కువ కాలం ఒక్కొక్క చోట ఉన్నారు అంటే దానికి ఒక అద్భుతమైనటువంటి ఉపమానం చెప్తూ ఉంటారు. 2 రకాల ఉపమానాలు కూడా చెప్తూ ఉంటారు, 3 రకాల ఉపమానాలు చెప్తుంటారు. మనందరం పొద్దున గోపూజ చేసుకున్నాం కనుక గోవునే ఇక్కడ ఉపమానంగా తీసుకున్నాం. గోవుకి చేపు వచ్చిన తర్వాత దూడ వెళ్ళి తల్లి పాలు ఆ పొదుగుని కొట్టి దాని నుంచి పాలు స్రవిస్తూ ఉన్నప్పుడు వెళ్ళి గబగబా తల్లి దగ్గర పాలు తాగుతుంది. ఆ పాలు తాగిన తర్వాత ఏమవుతుంది? దాని మూతి చుట్టూతా నురగ ఉంటుంది. ఆ నురగ ఎండిపోయే లోపల ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వారు మారిపోతూ ఉంటారు. అంత తక్కువ కాలం ఉంటూ ఉంటారట, అంతకు మించి కాలం వారు ఉండరట. ఒకే ఒక చోట ఉన్నారు. ఎక్కడున్నారు అంటే పరీక్షణ్ మహారాజుకి 7 రోజుల పాటు భాగవతాన్ని దర్శింపజేసేటువంటి కాలంలో మాత్రం ఒకే ఒక స్థానంలో సుఖస్థానం యందు వారు 7 రోజుల పాటు నిలిచిపోయారు. అదొక్క స్థానం తప్ప మిగతా ఎక్కడా కూడా వారు క్షణకాలం కూడా ఉండేటువంటి వారు కాదట. అటువంటి వైరాగ్య వైభోగాన్ని అనుభవించేటువంటి ఐశ్వర్యవంతులు వారు అని శాస్త్రం చెప్తూ ఉంటుంది. కనుక మీరు అటువంటి వారు వయసులో ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, వైరాగ్య చింతనలో ఉన్నారు, పైగా మానసిక శారీరక ఆరోగ్యాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తున్నారు. ఎన్ని గంటలు కూర్చున్నా శరీరం ఎక్కడా కూడా కులుక్కుమనకుండా ఉంది అంటే అర్థం ఏమిటి? సంపూర్ణ ఆరోగ్యం ఉన్నట్లు లెక్క. సంపూర్ణ ఆరోగ్యానికి మనం ప్రేరకం ఏం చెప్పాము ఇందాక పొద్దున మాట్లాడుకున్నప్పుడు? వాత పిత్త కఫ దోషాలు 3 కూడా సమమైనటువంటి స్థాయిలో ఉండి దోషరహితమైనటువంటి స్థితిలో శరీరంలో ఉన్నట్లయితే అది ఆరోగ్యవంతమైనటువంటి శరీరము అని చెప్పబడుతూ ఉంటుంది. అటువంటి ఆరోగ్యవంతమైనటువంటి శరీరం మీ యందు ఉంది అంటే సకలమైనటువంటి యోగ శాస్త్రాలను నిరంతరము అభ్యసిస్తూ ఉన్నటువంటి వారు మీరు అని చెప్తూ ఉండడం అంటే ఆ యొక్క గురువు యొక్క శ్లాఘ చేస్తూ ఉన్నారు ఇక్కడ. అటువంటిది అన్నింటికన్నా ముఖ్యంగా గురుభక్తి అనన్యంగా ఉన్నటువంటి వారు. ఇటువంటి వారి రోజుల్లో దొరకడం చాలా కష్టం. గురుభక్తి అనన్యంగా ఉన్నటువంటి వారు మీరు. అటువంటి మీరు మీ నోటి నుంచి వచ్చేటువంటి ధార ఏదైతే ఉందో ఆ ధారని ఒడిసి పట్టుకోవడానికి కావాల్సినటువంటి స్థైర్యాన్ని, ఒడుపుతనాన్ని కూడా మాకు అనుగ్రహించండి. మీరు చెప్పడం గొప్ప కాదు, మీరు చెప్తారు, కానీ మీరు చెప్పిన దాన్ని స్వీకరించి దాన్ని యథాతథంగా మనసులో నిలుపుకుని దాన్ని మళ్ళీ చింతన చేయగలిగేటువంటి శక్తి మాకు ఇస్తాయి. అది మీరు అనుగ్రహిస్తే తప్ప మాకు రాదు. కనుక ఇవన్నీ మీరు అనుగ్రహిస్తే మీరు చెప్పేటువంటి ప్రతి విషయము కూడా అమృతతుల్యమైపోతుంది. అటువంటి అమృతతుల్యమైనటువంటి విషయాలను వినడం కోసం మేమందరం ఇప్పుడు ఏమైపోయాం? క్షీరసాగరం చేసి దర్శించినటువంటి దేవతా స్వరూపాలం అయిపోయినాం. ఇప్పుడు ఏం చేయాలి? మోహనం చేసేటువంటి
మనస్సులను మోహింపచేసేటువంటి పురాణ శ్రవణ ఇతిహాసాలతో మీరు మాకు అమృతపానాన్ని దయచేయండి అని అడిగారట. అడిగేటప్పటికల్లా అప్పుడు సూతుల వారు మరింత ఆనందించారు. అంటే వీళ్ళకి విషయం తెలిసి అడుగుతున్నారు, ఏదో అడగాలని అడగట్లేదు కదా. ఏదో ధర్మ సందేహాల కార్యక్రమం ఉందనుకోండి, ఆ ధర్మ సందేహాల కార్యక్రమంలో 10 మంది నిజమైన ప్రశ్నలు అడిగిన తర్వాత ఇంకా సమయం ఉందన్నారు గనక అడగాలి, గనక అడగకపోతే బాగుండదు గనక కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అటువంటి ప్రశ్నల వల్ల పెద్దగా ఉపయోగం ఎవరికి కూడా ఉండదు, కానీ అడగబడుతూ ఉంటాయి. నిజం చెప్పాలి అంటే ఎదురుకుండా ఉన్నటువంటి వాడి యొక్క వీడికి తెలుసా తెలియదా అనేటువంటి విద్వత్తును పరీక్షించడం కోసమే సగం పాటి ప్రశ్నలు బయటకు వస్తూ ఉంటాయి చాలామందికి. అటువంటిది ఏమైనా వీళ్ళ మనస్సుల్లో ఉందేమో, అడిగేటువంటి వాడి యొక్క మనస్సు ఎంత నిష్కల్మషంగా ఉంటుందో, వాడిలో ఉండేటువంటి గురుభక్తి ఎంత దృఢంగా ఉంటుందో దాన్ని అనుసరించి మాత్రమే పురాణ ప్రవచనం బయటకు వస్తుంది. ఎదురుకుండా ఉన్నటువంటి ప్రేక్షకులను పురాణ శ్రవణాన్ని చేసేటువంటి వారి యొక్క మనస్థితిని బట్టే చెప్పేటువంటి వాడికి వాణి అనుగ్రహిస్తుంది, అంతే తప్ప చెప్పేవాడికి ఎప్పుడు గొప్పతనం ఒకేలా ఉంది. ఎప్పుడు వాడు గొప్ప కాదు, ఎప్పుడు వాడు నత్తి కాదు. వినేటువంటి శ్రోత యొక్క దృఢ భక్తి, గురుభక్తి, ఈ రెండింటి మీద పురాణ శ్రవణం అనేటువంటిది ప్రవచింపబడుతూ ఉంటుంది. అది బాగుందని ఎప్పుడైతే సూతుల వారికి అర్థమైందో ఇంకా వారు చెప్పారు, అయ్యా దేవీ భాగవతం అనేటువంటిది మీరు అనుకుంటున్నటువంటి, మీరు అడుగుతున్నటువంటి ఆ భాగవత శ్రవణం అనేటువంటి దానిలో శ్రీకృష్ణ చరితామృతం తర్వాత ఆ పరదేవతా చరిత్రామృతం అనబడేటువంటి దేవీ చరిత చెప్పేటువంటి అత్యుత్తమమైనటువంటి భాగవతం. ఈ భాగవతం అనేటువంటి దాన్ని చదవడము, పఠనం చేయడము లేదు శ్రవణం చేయడము, ఈ 3 విధానాలు కూడా అంబాయాగంతో సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అంబాయాగము అంటే అర్థం ఏమిటి? ఒకానొక సందర్భంలో ఈ అంబాయాగాన్ని చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి యుగాలలో అనేక రకాలైనటువంటి భగవత్ ప్రేరితులందరూ కూడా ఉన్నతమైనటువంటి మోక్ష మార్గాన్ని పొందారు. వాళ్ళు ఉన్నటువంటి రకరకాల ఇబ్బందుల నుంచి బయటికి వచ్చారు, విపత్తుల నుంచి జగత్తును బయటికి తీసుకొచ్చారు. నిజం చెప్పాలంటే మనువులలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఒకానొక సందర్భంలో అంబాయాగం చేసినటువంటి వారే. మనకి ఎంతమంది మనువులు ఉన్నారంటే 14 మంది మనువులు ఉన్నారు. ఆ 14 మంది మనువులు ఆ మను పదవిని ఎలా పొందారు అంటే వారు ఒకానొక సందర్భంలో అంబాయాగాన్ని చేసి ఉన్నారయ్యా. అటువంటి వాళ్ళకి మాత్రమే ఆ మను అనబడేటువంటి పదవి అలంకృతం అవుతూ ఉంటుంది. కనుక ఈ అంబాయాగం అయ్యా చాలా కష్టమండి, చాలా పెద్ద పెద్ద ఋత్విక్కులు ఉండాలి, చాలా మంత్రయాగానుష్ఠాన కర్మాలు ఉండాలి, అవన్నీ అందరి వల్ల అవుతాయా అంటే అందరి వల్ల కావు. కనుకనే అందరూ చేసే విధానంలో ఈ దేవీ భాగవతం అనబడేటువంటి ఈ దేవీ చరితమును వ్యాసుల వారు జగత్తుకు అందించారు. దాన్ని శ్రద్ధాసక్తులతో భక్తితో నియమనిష్ఠులతో ఎవరైతే ఒక దీక్షగా శ్రవణం చేస్తారో అటువంటి వారికి సంపూర్ణ అంబాయాగాన్ని చేసినటువంటి ఫలితం అనుగ్రహింపబడుతూ ఉంటుంది. వారి వారి శ్రద్ధాపూరితమైనటువంటి మనస్సులని ప్రేరితం చేసుకుంటూ, అంటే ఎవరి శ్రద్ధ ఎంత ఉందో అటువంటి శ్రద్ధని అవధరించి ఆయా ఫలితాలు వాళ్ళకి వస్తూ ఉంటాయి, వసంగుతూ ఉంటాయి. కనుక అటువంటి అంబాయాగము మనందరి చేత దేవీ యజ్ఞాన్ని చేయించేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని వ్యాసుల వారు ఈ దేవీ భాగవత రచన చేస్తున్నారు. కనుక వారికి నమస్కరించుకుంటూ ఒకానొక రోజున ఈ దేవీ భాగవత ప్రేరణ గురించి చెప్తున్నారు. ప్రేరణ గురించి చెప్తూ ఒకానొక రోజున వ్యాసుల వారు చింతాక్రాంతులై అని అన్నారు. చింతాక్రాంతులు అనగానే వెంటనే సౌనకాది మహర్షులందరికీ మళ్ళీ లోపల నుంచి టెన్షన్ వచ్చింది. అయ్యో వ్యాసుల వారికి చింతాక్రాంతం ఏమిటి? ఇన్ని పురాణాలు రాసి ఇంత వేద విభాగం చేసి ఇంత ఇదిగా ఉన్నటువంటి వారు, నిరంతరము పార్వతీ పరమేశ్వరులతో మాట్లాడగలిగినటువంటి వారు, విష్ణుమూర్తి యొక్క అంశస్వరూపులు, నిరంతరము ఏ ప్రశ్న తన మనసులోకి వచ్చినా స్వయం నారదుల వారి చేత ఆ ప్రశ్నకి తగినటువంటి సమాధానం పొందేటువంటి వారు, అటువంటి వ్యాస భగవానులకు కూడా చింత వస్తుందా అని వెంటనే మళ్ళీ సౌనకాది మహర్షులందరికీ కూడా డౌట్ వచ్చేస్తూ ఉంది. ఆ డౌట్ వచ్చేస్తూ ఉండేటప్పటికి మళ్ళీ సూతుల వారు చెప్తున్నారు, అయ్యా చింత అనేటువంటిది పెద్ద పెద్ద గురువులకి పెద్ద పెద్ద జ్ఞానము కలిగినటువంటి వారికి కూడా వస్తూ ఉండడంలో అంతరార్థం ఏమిటో తెలుసా? తల్లి యొక్క మాయా ప్రేరితమైనటువంటి విలాసమే. యాదేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో. వ్యాసుల వారిలోకి ఒకవేళ చింత రాకపోతే ఇన్ని పురాణాలు బయటకు వచ్చేవి కాదు. ప్రతిసారి ఆయనకి చింత వారి యందు వచ్చేటప్పటికల్లా నారదుల వారి యొక్క ప్రేరణతో ఒక్కొక్క పురాణాన్ని రాస్తూ వచ్చారు. ఎన్ని పురాణాలు రాసినా ఇప్పుడు కూడా వారికి మనస్సు ఎక్కడా కూడా
ప్రశాంతత పొందలేదుట. ఆ ప్రశాంతత పొందలేదు, మళ్ళీ ప్రశాంతత పొందడం కోసమే ఒక చింత మొదలైన ఆ చింత ఒక అద్భుతమైనటువంటి పురాణంగా మళ్ళీ బయటికి రావాలి. వారు చేసేటువంటి చింతలన్నీ పరమేశ్వరి గురించే. ఆ చింతనలన్నీ ఎప్పుడైతే పరమేశ్వరి గురించి అవుతాయో ఆ చింతనలన్నీ తీర్చగలిగి ఆ చింతనల వెనకాల ఉన్నటువంటి పరమార్థాన్ని మనకు అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి గర్భాన్ని ధరిస్తారట. ఆ గర్భాన్ని ధరించే క్రమంలో వారు ఇప్పుడు వ్యాస భగవానుడా అమ్మన అంటే చెప్పడానికి అవకాశం లేదు. శ్రీహరిని గురించి ప్రస్తుతిస్తూ అయ్యవారు ఎప్పుడు కూడా పుంస్వరూపాన్ని ధరిస్తే విష్ణుమూర్తిగా ఉంటారట. స్త్రీ స్వరూపాన్ని ధరించి కనుక విష్ణుమూర్తి ఉంటే ఆవిడే లలిత పరమేశ్వరిగా మనందరికీ కూడా కనపడుతూ ఉంటుందిట. కనుక స్వయం విష్ణు భగవానుని యొక్క స్వరూపముగా వ్యాస భగవాను జగత్తులోకి వచ్చారు కనుక ఈ చింత వారి మనసులోకి వచ్చేటప్పటికల్లా ఏమైందంటే వారు కూడా మళ్ళీ ఆ చింత నుంచి బయటపడడం కోసం గర్భాన్ని దాల్చిన వారుగా కనబడ్డారట. అంటే అంత నెమ్మదిగా మందగమనం చేస్తూ ఎక్కడో తన లోపల ఉన్నటువంటి ఈ శోధనా పరిక్రమంతా కూడా 1-2 సార్లు తరచి చూసుకుంటూ నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను అని వారికి వారు యోచిస్తూ తిరుగుతూ ఉన్నారట. వారిని చూసి ఒక బాలింతరాలు తిరుగుతోందన్నట్లుగా ఉన్నారట. తెలియకుండానే ఒక అద్భుతమైనటువంటి గాథకి ఇదంతా కూడా నాంది వచనం చేస్తున్నారు సూతుల వారు. అలా తిరుగుతూ ఉండగా అని ఆపేటప్పటికల్లా ఈ లోపల సౌనకాది మహర్షుల్లో మళ్ళీ ఒకరికి డౌట్ వచ్చింది. వచ్చి వెంటనే ఆపారు. అయ్యా సూత మహర్షి, ఒక్క నిమిషం, మీరు చాలా శాంత స్వభావులు. వెంటనే అన్నారు, ఆ మళ్ళీ పురాణం మధ్యలో ఆపితే కోపం వస్తుంది కదా, ఆ కోపం రాకుండానే అయ్యా సూత మహర్షి మీరు చాలా శాంత స్వభావులు, మీకు ఎక్కడ కూడా కోపం అనేటువంటిది రాదు, అది మేము విని ఉన్నాం కనుకనే ధైర్యంగా పురాణం మీరు చెప్తూ ఉంటే మధ్యలో మళ్ళీ మేము ఆపేస్తున్నాం. మీరు వ్యాస భగవానుడు కొన్ని పురాణాలు రాసిన తర్వాత మళ్ళీ చింతాక్రాంతులైనటువంటి సందర్భానికి వెళ్ళిపోయారు. వ్యాసుల వారు అసలు ఎన్ని పురాణాలు రాశారు, ఆ అన్ని పురాణాల పేర్లు కూడా మీ నోటి నుంచి వినాలనేటువంటి కోరిక మాలో ఉత్పన్నం అవుతూ ఉన్నది. కనుక అటువంటి కోరికలన్నీ కూడా తీరాలి అంటే అన్ని పురాణాల గురించినటువంటి ప్రస్తావన మేము వినాలి అంటే మాకేం కావాలి, మీ నోటిలోంచి మాకు అద్భుతమైనటువంటి పురాణ నామాలన్నీ కూడా మేము వినాలనుకుంటున్నాం. అటువంటి పురాణాలన్నింటి గురించి కూడా ముందు మాకు చెప్పండి, ఏమేమి పురాణాలు రాశారు వ్యాసుల వారు అని అడిగారు. అయ్యా వ్యాసుల వారి ఈ భౌతికమైనటువంటి ఏ దేహం అయితే మనకు కనపడుతుందో ఆ దేహంలోంచి వచ్చినటువంటి పురాణాలు 18 పురాణాలు. ఆ 18 పురాణాలను వరుసగా చెప్తాను, జాగ్రత్తగా వినండి అన్నారు. ఆ జాగ్రత్తగా వింటూ మరి రాసుకోవడానికి ఒక వీలుగా ఉండేటువంటి విషయం కావాలి కదా. ఈ సౌనకాది మహర్షులందరూ కూడా పెద్ద శాస్త్రజ్ఞులు, శాస్త్రవేత్తలు అనాలి. ఎవరిని శాస్త్రం ద్వారా తెలుసుకున్నారు, శాస్త్రం ద్వారా వాళ్ళందరి గురించినటువంటి ఒక విశేషమైనటువంటి స్క్రిప్ట్స్ తయారు చేశారు అంటే పరమాత్మ గురించినటువంటి విశేషాలను వారు తెలుసుకున్నారు. కనుక సూతుల వారు చెప్పేటువంటి విషయాలన్నింటినీ కూడా గ్రంథస్థం చేసే విషయంగా ఒకరు అదే పని మీద కూర్చుని ఉంటారు. సూతుల వారు చెప్పారు, సౌనకాది మహర్షులు అడిగారు అని మనకు ఎలా తెలిసింది అంటే ఒకరు గ్రంథస్థం చేస్తూ ఉన్నారనేటువంటిది అంత రహస్యం. కనుక వారు వెంటనే చెప్తున్నారు. ఈయన సూతుల వారేమో పురాణాల యొక్క విశేషాలు చెప్తున్నారు. అయ్యా ఎన్ని పురాణాలు రాశారు అంటే 18 పురాణాలు రాశారు. ఆ 18 పురాణాల్లో మా అనేటువంటి అక్షరంతో మత్స్య పురాణము, మార్కండేయ పురాణము 2 పురాణాలు ఉన్నాయండి అన్నారు. వెంటనే ఆ రాసుకునే ఆయన ఎలా రాసుకున్నాడు, అదొక కోడ్ లాంగ్వేజ్. స్టెనోగ్రఫీ అని ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు మాయమైపోయింది స్టెనోగ్రఫీ. ఆ స్టెనోగ్రఫీలో చెప్పబడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని చాలా తక్కువైనటువంటి అలది అయినటువంటి అక్షరాలతో కోడ్ లాంగ్వేజ్తో దాన్ని రాసుకుంటారు. దాని తర్వాత మళ్ళీ విశ్లేషించుకుంటారు. వాళ్ళని స్టెనోగ్రాఫర్స్ అంటూ ఉండేవాడు. ఆ స్టెనోగ్రఫీ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే సౌనకాది మహర్షుల దగ్గర నుంచి వచ్చింది. ఆ సౌనకాది మహర్షులు ఒక ఆయన కూర్చొని రాసుకుంటున్నారు. ఈయన చెప్పారు మత్స్య పురాణము, మార్కండేయ పురాణము అన్నారు. అనగానే ఆయన వెంటనే రాసిన మద్వయం, మాతో 2 పురాణాలు రాశారు వ్యాస భగవానులు వారు. తర్వాత భా అనేటువంటి అక్షరంతో భాగవతము, దాంతోపాటు భవిష్య పురాణము అని చెప్పగానే భద్వయం. ఇప్పుడు ఏమైనాయి, మద్వయం భద్వయం చైవ, వీటితో పాటుగా బ్రత్రయం. ఆయన బ్రాతో 3 పురాణాలు చెప్పారట. బ్రహ్మపురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మవైవర్త పురాణము అనబడేటువంటి బ్రా 3 అక్షరాలతో 3 పురాణాలు చెప్పారు. దాంతో వెంటనే అక్కడ రాసుకున్నా ఏం చెప్పారు, ఆయన ఏం రాసినారు బ్రత్రయం. బ్రాతో 3 చెప్పారు. అది బ్రహ్మపురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మవైవర్త పురాణము అనేటువంటి 3 పురాణాలు చెప్పారు. అక్కడ రాసుకున్న ఆయన బ్రత్రయం అని రాసుకున్నారు. రాసుకున్నాక మళ్ళీ సూత్ర వారు చెప్పారు, అయ్యా వరాహ పురాణము, వామన పురాణము, వాయు పురాణము, విష్ణు పురాణము అన్నారు. వెంటనే రాసుకున్నారు చతుష్టయం.
వా అనేటువంటి అక్షరంతో 4 పురాణాలు రాశారండి. ఆ చతుష్టయము అనేటువంటి దాన్ని కోడ్ లాంగ్వేజ్లో రాసుకున్నారు. ఆ రాసుకుని వెంటనే చెప్పారు. తర్వాత వివిధ అక్షరాలతో మిగతా పురాణాల పేర్లు చెప్పారు. అగ్ని పురాణము, నారద పురాణము, పద్మ పురాణము, లింగ పురాణము, గరుడ పురాణము, కూర్మ పురాణము, స్కాంద పురాణము అని ఆపేశారు. అనేప్పటికి ఈయన ఏం చేశారు, ఆ అక్షరాలు గుర్తుపెట్టుకోవడం కోసం ఆ, నా, ప, లిం, గా, కు, స్కా అని రాస్తున్నారు. అనాపలింగ కూస్కా అంటే మొత్తం అంతా ఇప్పుడు కలుపుకుంటే ఏమైంది, మద్వయం భద్వయం చైవ వ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణం, అంతే కదా. పృథక్ పృథక్ చెప్పబడినటువంటి పురాణాలు మొత్తం 18. ఆ 18లో ఈ అక్షరాలతో ఇన్ని పురాణాలు ఉన్నాయి. ఇన్ని పురాణాలతో కూడుకున్నటువంటిదంతా కూడా కలిపితే మొత్తం 18 అష్టాదశ పురాణాలు. ఈ అష్టాదశ పురాణాలని వ్యాస భగవానుడు రచించారు అని వెంటనే వ్యాసుల వారు చెప్పేశారు. చెప్పేటప్పటికి వీళ్ళందరికీ ఆనందం కలిగింది. ఆ రాసేవాడికి ఇంకా ఆనందం కలిగింది. అబ్బా, ఇంత అక్షరాలతో మొత్తం బ్రహ్మాండంలో ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపాలలో ఉన్నటువంటి తత్వాన్నంతటినీ కూడా సర్వమైనటువంటి జనులకు చాలా ఆహ్లాదకరమైనటువంటి కథలతోనూ ఇతిహాసాలతోనూ పరమేశ్వర తత్వాన్ని అర్థం చేయగలిగేటువంటి ప్రేరణతో వ్యాస భగవానుడు 18 పురాణాలు రాశారు. అందరికీ నిత్యము వేదం వినగలిగేటువంటి అదృష్టం ఉండదు. వేదం చదువుకునే అదృష్టం అసలు చాలామందికి ఉండదు. అది చదువుతున్న ఆ వేదాంతర్గతంగా ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం అందరికీ అలాడానికి అవకాశం లేదు. కనుక వేదం అనేటువంటిది చాలా కొద్ది మంది సొత్తు. ఆ వేదంలో ఉన్నటువంటి అర్థాన్ని విశేషంగా తెలుసుకోవడం అంతకన్నా కొద్ది మంది సొత్తు. ఇలా కొద్ది మందికి పరిమితమైపోయేటువంటి ఆ పరమేశ్వర తత్వం మరి అందరిదాకా ఎలా వెళ్ళాలి? ఆ పరమేశ్వర తత్వంలో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా ఒక కథగా మలచి ఆ కథాంతర్గతంగా అద్భుతమైనటువంటి తత్వరహస్యాలన్నింటి చెప్పగలుగుతూ ఆ చెప్పగలిగే విధానంలో ఎక్కడ విసుగు రాకుండా ఎక్కడికక్కడ ఆశ్చర్యంతో కూడుకున్నటువంటి ఆసక్తి ప్రేరేపణ చెందుతూ ఆ ప్రేరేపణ చెందిన ప్రతిసారి కూడా ఎంతసేపు కూర్చున్నామనేటువంటి కాలము యొక్క ప్రస్తావన రాకుండా కనుక జరిగితే అది వేదాన్ని వింటే అంటే ఒక రోజంతా కూర్చుని వేద శ్రవణాన్ని కనుక చేస్తే ఎంత ఫలితం, ఎంత ప్రారబ్ధ దోషాలైతే జీవులందరికీ తొలగిపోతాయో అంతటి ఫలితాన్ని వేదవ్యాసుల వారు రాసినటువంటి ఈ పురాణాలను కనుక విననట్లయితే, పురాణ శ్రవణాన్ని కనుక చేసినట్లయితే అందరికీ అటువంటి ఫలితమే వస్తుంది అనేటువంటి దాన్ని చెప్పేస్తూ పైగా ఏం చెప్పారు, ఈ కలియుగం వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు కూడా హింసని ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎదుటివాడిని బాధ పెట్టడం హింస, వాడిని నోటికొచ్చినట్లు మాట్లాడడం హింస, వాళ్ళకి ఇష్టమైన దాన్ని వాళ్ళు అందుకోలేకుండా దాన్ని దూరం జరిపేయడం హింస. మనం అనుకుంటాం వాళ్ళు నేనేం చేయలేదండి అంటాం, వాళ్ళకి కావాల్సింది నువ్వు ఇవ్వలేదుగా, అది హింసేగా. హింసైనా ఒప్పుకుంటామా? ఎదుటివాడికి కావాల్సిన దాన్ని మనం ఇవ్వకుండా వదిలేస్తున్నాం, హింస కాదా? మరి అన్నదమ్ముల ఆస్తుల కోసం ఎందుకండి పోట్లాడుకుంటున్నారు? అది నేను సంపాదించింది కాదు, మా నాన్నగారు సంపాదించింది. మా అన్నకి నాకన్నా ఎక్కువ కావాలి, నా చెల్లెలకి అంతకన్నా ఎక్కువ కావాలి. కావాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తే అది అహింస అవుతుంది కదా. మరి తెలిసి అందరం హింస ఎందుకు చేస్తున్నాం? అది హింస అని తెలుసుకోగలిగితే ప్రతివాడు కూడా ధర్మాన్ని వదిలిపెట్టడు. ఎవడు ఏది అడిగితే దాన్ని వదిలేస్తూ ఉంటాడు. ఇలా చిన్న చిన్న విషయాలతో అనంతమైనటువంటి లౌకిక జ్ఞానాన్ని ఇస్తూనే ఆ లౌకిక జ్ఞానాంతర్గతంగా జీవుడు తప్పు మార్గంలోకి వెళ్లకుండా అడ్డుకునేటువంటి శక్తి పురాణానికి మాత్రమే ఉంది. అందుకని పురాణ శ్రవణాన్ని చేయాలి అని చెప్తుంటారు. కనుక అహింస అనేటువంటిది అలవడాలి అంటే ముందు పురాణ శ్రవణం చేయాలి. కనుక అహింసా మార్గంలోకి జీవుడు రావాలంటే కలియుగమంతా హింసా మార్గమే. మరి ఆ హింసలో అహింసను ఎలా తెలుసుకోవాలి? ముందు హింస అంటే ఏంటో తెలుసుకోవయ్యా. హింస ఎన్ని రకాలుగా ఉంటుందో తెలుసుకో. జగత్తులో మంచిగా మాట్లాడతాడు, తేనె పూసిన కత్తిలా ఉంటాడు. ఆ మంచిగా మాట్లాడుతూనే నిన్ను అనరాని మాటలు అంటూ ఉంటాడు. 10 మంది ముందు అవమానం చేసేస్తూ ఉంటాడు. డబ్బు ఇచ్చినట్లే ఇస్తాడు, దానికి తగిన వడ్డీ అడుగుతూ ఉంటాడు, ఆశిస్తూ ఉంటాడు. నీకు ఆ డబ్బు అవసరం ఉందని అడుగుతావు, ఆ డబ్బుకు మించి వడ్డీ నీ దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు లాక్కుంటూ ఉంటాడు. హింసకి మార్గాలు ఇవన్నీ కూడా. ఇష్టమైనవి వండుతూ ఉంటాడు, ఇమ్మంటే ఎదురు దాన్ని కొనుక్కోమని చెప్తూ ఉంటాడు. వాడి దగ్గర అపారమైనటువంటి ఆహారం ఉంటుంది, ధనం ఉంటుంది, వస్త్రాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. లేని వాడికి ఇవ్వడానికి మాత్రం వ్యాపారం అడ్డొస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎన్ని బట్టల స్టాళ్ళు ఉన్నాయి,
ఎన్ని షాపులు ఉన్నాయి, ఎన్ని మాల్స్ ఉన్నాయి, ఎంత ఆహారం పాడైపోతూ ఉంటే రోజు కూడా దాన్ని మళ్ళీ పడేస్తూ ఉన్నాం. ఆ పడేసే లోపల అసలు ఎవరికి అమ్మకుండా అందరం పంచుకుంటే అసలు వ్యాపారం ఏనేదిగా, కలిసిమెలిసి ఉండడమేగా. అదేగా వసుదైవ కుటుంబం మొత్తం వేదం చెప్తున్నటువంటి విషయం. మరి వేదం చెప్తున్న విషయాన్ని తెలుసుకోలేము మేము అనుకున్నప్పుడు, ఒక మనిషి యొక్క ఆనందమే నీకు కారణమవుతుందని నువ్వు భావించినప్పుడు, అది నువ్వు పురాణ శ్రవణం వల్ల తెలుసుకున్నప్పుడు, ఒక మనిషి ఆనందానికి నువ్వు కారకుడు అవ్వాలనేటువంటి ఆలోచన నీలోకి వస్తే కనుక ఇంకా నువ్వు ఎవరితోనూ వ్యాపారం చెయ్యవు. వ్యాపారం ఎలాంటిది? ఉన్నదాన్ని అవసరం ఉన్నవాడికి ఇవ్వకుండా అట్టు పెట్టుకోవడమే వ్యాపారం. అవునా కాదు? నిజంగా చెప్పండి. ఏమండి, అవసరమైన వాడికి అవసరమైన దాన్ని మన దగ్గర ఉంచుకుని కూడా వాడి అవసరం మన అవసరం వాడి ఇస్తే తప్ప వాడి అవసరాన్ని తీర్చమన్నంత స్థితిలో మనం ఉన్నామంటే అదే వ్యాపారం. ఆ అవసరం లేనటువంటి దాన్ని ఎక్కువ స్థాయిలో మన దగ్గర అట్టి పెట్టుకుంటున్నాము అంటే ఇప్పుడు మనం ఎవరితో సమానం? ఎలుకలు ఏం చేస్తాయి? వాళ్ళకు అవసరం లేనటువంటి ధాన్యాన్ని, విషయాల్ని కూడా ఎక్కడి నుంచో దొంగిలించి తెచ్చుకుంటూ కలుగు నిండా పేర్చుకుంటూ ఉంటాయి. పోనీ అవన్నీ అవి ఏమైనా అనుభవిస్తాయా? మీరు రోజు ఇక్కడ నుంచి బయటకు వస్తున్నాయి, ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాయి, బయటకు వస్తున్నాయి, లోపలికి వెళ్తున్నాయి, ఇంట్లో వస్తువులని మాయమవుతున్నాయి, యజమాని తినగానే శుభ్రంగా కలుగు పగలగొడతాడు, ద్రవ్యమంతా మట్టి పాలవుతుంది, ఎలుక చచ్చిపోతుంది. మరి ఇన్నాళ్ళు ఎందుకు కూడా పెట్టుకుంది? అవునా కదా? ఆశ వల్ల కలిగేటువంటి దోషాలు హింసకి కారణభూతులుగా మిగులుతూ ఉంటాయి. కనుక ఆశని వదిలేయాలి. అయ్యా, ఆశను ఎలా వదిలేయాలి? ప్రకృతి నీకు అంతా ఇస్తోంది కదయ్యా, ప్రకృతి సమస్తము నీకు ఇస్తోంది, ఇవ్వడానికి రెడీగా ఉంది. తీసుకోవడానికి కావాల్సినటువంటి మార్గాన్ని మాత్రమే నువ్వు వెతుక్కో. మామిడి చెట్లు అనంతంగా ఉన్నాయి, హాయిగా చెట్టు నుంచి మామిడి పండు కోసుకుని తింటే అందరూ ఆకలి తీరుతుంది ఆ బాటసారులందరికీ. అంతే తప్ప ఇదంతా నా తోట, ఇవన్నీ మా మామిడి పళ్ళు అనుకుంటే రూపాయికి మామిడి పళ్ళు అమ్ముదాం అనిపిస్తుంది. 100 మామిడి పళ్ళు ఒకనొక కాలంలోకి 500 రూపాయలు, 1000 రూపాయలు అయ్యి చివరికి ఆవకాయలు మాగాయలు పెట్టుకోవడం కూడా డబ్బుతో కూడుకున్నటువంటి వ్యవహారం అవుతుంది. ఇదివరకు రోజుల్లో ఏమీ లేనివాడు పచ్చడి మిరపకాయలతో తినేవాడు. ఇప్పుడు ఉన్నవాడు కూడా డబ్బు పెట్టి కొనుక్కున్నా, లేనివాడు కూడా చివరికి పాపం డబ్బులు పెట్టి పచ్చళ్ళు వేసుకుని పచ్చళ్ళతోనే అన్నం తినాల్సి వస్తుంది ఇప్పటికీ. అవునా కదా? కనుక పచ్చళ్ళు మెతుకులు కూడా ఫ్రీగా వచ్చే స్థితి దాటిపోయాం మనం. అంటే హింస ఎంత పెరిగిపోయిందో కలియుగంలో చూడాలి. ఏదీ లేకుండా ఎవరూ బాధపడకుండా ఉండగలిగే సమాజాన్ని చూడాలనేటువంటి సంకల్పాలు పురాణ శ్రవణం ద్వారా అందరూ చేయవలసినటువంటి మొట్టమొదటి విషయాలు. ఎవరి దగ్గర నుంచి మనం ఏది లాక్కోకూడదు, అందరికీ అన్నీ అందాలి. అలా అంటే మన ఇల్లు గుల్ల చేసుకుంటామండి. మా ఆయన సంపాదించి కష్టపడి రాత్రింబగళ్ళు ఇంత సంపాదిస్తే ఆ సంపాదనతో 25 కిలోల బియ్యము 50 కిలోల బియ్యము తెచ్చుకుంటే లేదని రోజు మా వంట మనిషికో పని మనిషికో నేను ఇస్తూ పోతే మరి మేము ఒకనాటికి అలాగే అయిపోతాం కదా. అసలు దాచుకోమని ఏ వ్యవహారం చెప్తుంది నీకు? దాచుకోమని అసలు ఏ శాస్త్రంలో ఉంది నీకు? ఇది దాచుకుని నువ్వు ఈ పంచే దీనివల్ల నువ్వు పుణ్యాన్ని పొందుతావు అని అసలు ఏం చెప్తుంది నీకు? ఏ పురాణంలో ఉంది, ఏ శాస్త్రంలో ఉంది? అసలు వేదం ఎక్కడి నుంచి ఏ విభాగంలో చెప్పింది నీకు దాచుకోమని? దాచుకోవడం అనేటువంటిది ఎక్కడా లేదు. లేనితనం అనేటువంటి దాన్ని అధికంగా చూసినటువంటి ప్రేరకం వలన ప్రతి వాళ్ళు అవసరం లేని దాన్ని కూడా అంతే స్థాయిలో దాచుకుంటూ వస్తున్నారు. కనుక దాచుకోవడం ఎందులోంచి పుడుతుందయ్యా అంటే లేమిలోంచి పుడుతుంది. అసలు లేకుండా ఉండడం అనేటువంటి పరిస్థితిలోంచి అందరూ అన్నీ ఉన్న స్థితిలో కనుక ఉండగలిగినట్లయితే అది ఎలా సాధ్యమవుతుంది? మనిషికి మనిషి సహాయకారుడుగా మారినప్పుడు మాత్రమే అవుతుంది. అంటే సహృద్భావన, మనుషుల పట్ల స్నేహభావన, అందరి పట్ల దయాభావన, దాంతోపాటు మనము అహం విభావయేత్ భవాని, నేనే అమ్మని అనేటువంటి భావన ఎప్పుడైతే మనలోకి వస్తుందో ఇవ్వడమే అర్థమవుతుంది తప్ప ఉంచుకోవడం దాచుకోవడం అమ్మకి తెలియదు. అవునా కదా? అటువంటి చింతన నీలో పెరగాలి. అది ఉన్నప్పుడు మాత్రమే కలియుగం అసలు రానే రాదట. కలియుగం వచ్చేనే హింసాత్మకమైనటువంటి ఆలోచనల్లోంచి. ఆ అహింస అనేటువంటిది ఎప్పుడైతే నీ మనస్సులో ఉంటుందో కలి ప్రవేశించేటువంటి స్థానాన్ని నువ్వు ఎక్కడికక్కడ మూసేసేసావు. ఆ మూసేటప్పటికి ఏమైపోయింది? అంతా కూడా ధర్మమే, ధర్మస్వరూపమే కనపడుతూ ఉంటుంది. అటువంటి స్థితి రావాలి జగత్తులో. దానికోసం ఇటువంటి పురాణాలన్నీ కూడా మా గురువు గారు జగత్తులోకి ఇచ్చారు. కనుక ఈ అహింసా మార్గంలో ఉన్నటువంటి వారు ఈ నైమిసారణ్యంలో ఉన్నటువంటి మీ మహర్షులందరూ కూడా చివరికి యజ్ఞయాగాది క్రతువుల్లో కూడా జంతు బలి చేస్తూ ఉండేవారు. ఆ యుగ ధర్మాన్ని బట్టి, అది కూడా తప్పనడానికి అవకాశం లేదు. ఏమంటే తప్పు యుగధర్మాన్ని బట్టి అన్నారు. మరి అయితే అన్నిటినీ చంపడము, జంతు బలులు చేయడము ఇవన్నీ కూడా యుగధర్మమే అయితే అవి అసలు అధర్మమే కదా. విషయం అయితే అధర్మమే కదా. మరి యుగధర్మాన్ని బట్టి అవన్నీ పాటించవచ్చు అంటే అర్థం ఏమిటంటే ఎటువంటి వాటినైనా సరే చంపి మళ్ళీ వాటిని పునరుజ్జీవితం చేయగలిగేటువంటి శక్తి వాళ్ళకు ఉండేది. పరశురాముడు తల్లిని చంపాడు,
అదొక విషయం పెట్టేశారు. ఎందుకు చంపాడు? తండ్రి మళ్ళీ ఆవిడ్ని బతికించగలడు అనేటువంటి విషయం ఆయనకి తెలుసు కనుక చేశాడు. తండ్రిలో అంత శక్తి ఉంది కనుక, అంత మంత్ర దీక్షాపరుడు కనుక చేయగలిగాడు. ఇప్పుడు అందరం అలాగే చేయగలమా? పరశురాముడే చంపాడు, నేను చంపితే ఎంతసేపు, నేను చంపకూడదా అని నిమిషంలో అనేస్తూ ఉంటాం. నిందావచనాలు పలికేటప్పుడు, అవతల వాడిని బాధ పెట్టాలనుకున్నప్పుడు, మనం అధర్మ మార్గంలో ఉన్నప్పుడు. కానీ పరశురాముడు ఎందుకు ఆ వ్యవహారం చేశాడంటే, చేయవలసినటువంటి సందర్భం అమ్మ వల్ల మాయాప్రేరితంగా జనించింది జగత్తులో. ఆ ప్రేరేపణ జరిగినప్పటికీ తండ్రి ఎంత సమర్థుడో తెలుసుకున్నటువంటి కొడుకు అంతటి పనిని చేయడానికి ముందుకొచ్చాడు. చేసిన తర్వాత ఏమైంది? మళ్ళీ తండ్రి, నీ గురుభక్తికి, నీ తండ్రి భక్తికి మెచ్చానయ్యా, ఏం కావాలో కోరుకో అన్నాడు. వెంటనే ఏమడిగాడు? నా తల్లి ప్రాణాలు ఇచ్చేవయ్యా అని. అంతటి కృతార్థులైనటువంటి మంత్రానుష్ఠాన పరులు ఉండాలి, అంతటి కొడుకులు ఉండాలి, అంతటి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ప్రేమని చూపగలిగేటువంటి కొడుకులు ఉన్నారు అంటే అంతటి పరమోత్కృష్టమైనటువంటి స్థానంలో తల్లులు ఉండాలి. ఆ తల్లి ఎంత గొప్పది కాబోతే కొడుకు అంత జ్ఞానాన్ని పొందాడు. కనుక ఇవన్నీ ఎలాంటివంటే వైస్ వర్స. నువ్వు ఏదైతే స్వీకరించావో అది ఇవ్వగలిగే వాళ్ళు ఉండాలి. ఆ ఇవ్వగలిగే వాళ్ళు ఎంతటి జ్ఞానాన్ని పొందారో స్వీకరించే వాళ్ళకి అంతే జ్ఞానం వస్తూ ఉంటుంది. కనుక ఈ జ్ఞానము ఇచ్చిపుచ్చుకోవడం ఏదైతే ఉందో అదే పురాణాంతర్గతంగా మా గురువుల ద్వారా జగత్తుకి ఇవ్వబడింది. కనుక ఈ పురాణాలు ఈ నైమిషారణ్యంలో ఇప్పుడు మీరు అడిగారని చెప్పడంలో అంతరార్థంలో ఇంకొక అద్భుతమైనటువంటి ఉద్దేశం కూడా ఉంది. మీరెవరు కూడా జంతు బలులు చేయట్లేదు. కలియుగంలో జంతు బలి అనేటువంటిది నిషిద్ధం. ఎట్టి పరిస్థితుల్లో జంతు బలి చేయడానికి అవకాశం లేదు. ఆ జంతు బలి బదులుగా యజ్ఞయాగాది క్రతువుల్లో పిండితోనూ దాంతోపాటు రకరకాలైనటువంటి కూష్మాండములతోనూ పళ్ళతోనూ నైవేద్యాలు పెట్టి ఆ జంతు బలి సాధనంగా చేసేటువంటి ఆ దేవతా సంతృప్తినంతా కూడా వివిధమైనటువంటి శాఖములతో విషయాలతో చేస్తూ ఉంటారు. అంతకి మించి చేసేటువంటి అర్హత కలియుగంలో జగద్గురువులు కాదు ఎవరూ కూడా ఎవరికీ అర్హతని ఇవ్వలేదు అని శాస్త్రం చెప్తాం. కనుక మీరందరూ కూడా అటువంటి సాత్వికమైనటువంటి యజ్ఞయాది క్రతువులు చేస్తున్నారు. అది మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. అంటే నైమిషారణ్యంలో చేస్తున్నారు. ప్రతి వాళ్ళకి ఎలా ఉండిపోతుంది అంటే, ఎక్కడ యజ్ఞం జరిగినా ఇక్కడ ఏదో జరుగుతోంది మనకి చెప్పరు వీళ్ళు, అందుకే ఎవరిని బయట వాళ్ళని లోపలికి రానివ్వరు, ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇది మిగతా 3 యుగాలకి సంబంధించిన విషయం తప్ప కలియుగంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడనటువంటి విషయం. దానికి మీకు ఒక గ్యారంటీ దొరుకుతుందంటే, జగద్గురువుల్ని ఆశ్రయించి ఉన్నటువంటి పీఠాలన్నింటిలో కూడా నిరంతరము ఇటువంటి దేవాలయాలకు కనుక వెళ్తూ, అటువంటి పీఠాలకు కనుక వెళ్తూ, వాళ్ళు చెప్పేటువంటి ఉపన్యాసాలని కనుక వింటూ, వారు ఇచ్చేటువంటి అనుగ్రహ భాష్యాన్ని కనుక నిరంతరం వింటూ ఉంటే, ఎటువంటి సస్యశ్యామలమైనటువంటి యుగానికి వారు నాంది వాచకులుగా ఉన్నారో మనకు అర్థమవుతూ ఉంటుంది. అంతే తప్ప ఎవరో ఎక్కడో మాట్లాడితే అనవసరమైనటువంటి తెలియనటువంటి విషయాల్ని అక్కడ ప్రేరేపించుకుని వీళ్ళు ఇలా చేశారేమో అంటూ అక్కడ జరిగేటువంటి అత్యుత్తమమైనటువంటి యాగాన్ని, యజ్ఞాన్ని కూడా నిందావచనాలు పలికినటువంటి దోషాన్ని మళ్ళీ మనందరం కూడా తలకి పూసుకుంటూ ఉన్నాం. కనుక అవన్నీ చెప్పడం కోసం ఇంత విశేషంగా ఇక్కడ చెప్పారు. దాన్ని ఇలాంటి పురాణ ప్రవచనాలన్నీ కూడా జరిగేది కలియుగంలోనే. ఆ కలియుగంలో ఎవరి మనస్సులో ఎలాంటి అన్యమైనటువంటి ఆలోచనలు వచ్చినా వాటికి గొడ్డలి పెట్టుగా ఈ సమాధానాలన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. దానికోసం ఇంత విశేషంగా సూతుల వారు అక్కడ ఉన్నటువంటి నైమిషారణ్యంలో ఉన్నటువంటి సౌనకాది మహర్షులను అందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారు. కనుక అహింస రహితమై అహింసతో ఉన్నటువంటి మీ ధర్మ అపేక్ష ఏదైతే ఉందో ఆ ధర్మాపేక్ష యందు నా మనస్సు రమించింది, ఆనందాన్ని పొందింది. కనుకనే ఈ పురాణాలన్నింటినీ కూడా మీకు చెప్పడానికి నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను. లేకపోతే ఇంతసేపు నేను ఇక్కడ కూర్చునేవాడిని కాదు. నన్ను కూర్చోబెట్టినటువంటి గొప్పతనం మీదే అని చెప్పారు. దాంతోపాటు ఏం చెప్పాడు? మా గురువులు ఈ పురాణాలన్నీ కూడా ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటి, లోకశ్రేయస్సు కోసం ఈ పురాణాలన్నీ కూడా ఇచ్చారు. ఈ పురాణాలన్నింటినీ కూడా ఇచ్చేటువంటి సమయంలో వారి మనస్సు ఎప్పుడు కూడా చింతాక్రాంతమయ్యే ఉంది. ఆ చింతతో వారు ఏం చేశారు? మనస్సుని మధించారట. మనస్సుని మధించడము అంటే అర్థం ఏమిటి? ఆ మనస్సుతో ఇది తప్ప, ఇది ఒప్ప, ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఈ ఆలోచన ఎందుకు కలుగుతోంది, దీని ద్వారా నా మనస్సు ఎన్ని పరిపరి విధాల వైపు పోతుంది, దీని నుంచి భగవంతుడు నా నుంచి ఏది ఆశిస్తున్నాడు అనేటువంటి విషయంగా కొన్ని రోజుల పాటు ఆయన విశ్రామం అనేటువంటిది లేకుండా పాపం తపస్సు చేస్తూ ఉండేవారట. ఆ తపస్సులోంచి వచ్చినటువంటి అమృత గుళికలయ్యాయి ఈ పురాణాలన్నీ కూడా. ఓ అమృతాన్ని నిజంగా స్వీకరించిన వాడు బాగుపడతాడు. గురుదేవుని ఇచ్చినటువంటి, వ్యాస భగవానుని ఇచ్చినటువంటి ఈ అమృత గుళికల్ని కనుక ఎవరైతే స్వీకరిస్తారో అటువంటి వారి వంశాలన్నీ కూడా ఉద్ధరింపబడుతూ ఉంటాయి. కనుక వంశాలు ఉద్ధరింపబడతాయి పొద్దున్న నుంచి ఇది మీరు 4వ సారి అండి చెప్పడం. ఇన్నిసార్లు ఎందుకు అనుకోవడం అంటే, ఎక్కడైనా పితృదోషాలు చేశామేమో,
ఎక్కడైనా తెలిసి తెలియకుండా తల్లిదండ్రుల మనస్సుల్ని బాధ పెట్టామేమో, మన పూర్వులు కూడా ఎవరైనా తెలిసి తెలియకుండా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క మనస్సుల్ని బాధ పెట్టారు. ఎక్కడ ఏ దోషం మిగిలిపోయినా నేను దేవీ భాగవతం చదువుతున్నాను, దేవీ భాగవతాన్ని వింటున్నాను, విన్నదానిలో వ్యాస భగవానుడు చెప్పి ఉన్నాడు, దేవీ భాగవతాన్ని విన్నంత మాత్రము చేత పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి, వంశం ఉద్ధరింపబడుతుంది, అందరూ ఊర్ధ్వలోకాలకి ప్రయాణం చేస్తారని చెప్పారని 10 సార్లు అనుకోవడం ద్వారా తెలిసి తెలియకుండా ఎవరో ఎక్కడో చేసినటువంటి దోషాలు కూడా సంపూర్ణంగా మొత్తం పూకటి వేళతో సహా తొలగించబడిపోయి మన పూర్వజులందరూ కూడా ఉత్తమమైనటువంటి పితృలోకాన్ని అధిరోహించేటువంటి అవకాశం మనం ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం. అందుకని ఎన్నిసార్లైనా అనుకోవాలి. గుండెని చేసుకుని చెప్పండి, మా నాన్నగారు నేను ఎప్పుడు బాధ పెట్టలేదు అనుకోండి ఒకసారి. వారు పోయాక ఎక్కడా నేను వారికి ఎక్కడా కూడా ఒక్క తద్దిన ఒక మాసికం పెట్టడంలో కూడా ఎక్కడా నేను తేడా చేయలేదు అనుకోండి ఒకసారి. గుండెని చేసుకుని తెలియదు, కాలదోషం కావచ్చు, భావదోషం కావచ్చు, మంత్రదోషం కావచ్చు, దీంతో పాటుగా అనుకోకుండా స్వాభావికంగా అక్కడ అనుకోకుండా మనకి చేసినటువంటి సమయంలో కోడి కూర్చుండొచ్చు, కుక్క అరిచుండొచ్చు, కాలికి దారం చుట్టుకుని ఉండొచ్చు, భోక్త అయినటువంటి వాడి యొక్క పళ్ళు ఒకటి పుచ్చు ఉండొచ్చు. చూడగలవా? నువ్వేమైనా డెంటిస్ట్వా? ఏమైనా మీరు భోక్తలుగా మా ఇంటికి రేపు పొద్దున రావాలి, మా పితృకార్యం ఉంది, ఆ కార్యంలో భోక్తలుగా వస్తూ ఉంటే మీ పళ్ళన్నీ కూడా బాగుండాలట, గోళ్ళన్నీ బాగుండాలట, మీకు ఎక్కడా కూడా అవలక్షణాలు ఉండకూడదా, అర్ధావయవాలు ఉండకూడదుగా, శరీరం అంతా ఆరోగ్యవంతంగా ఉండాలట, మీకు మొత్తం క్లినికల్ టెస్టులన్నీ చేయిస్తాను, మొత్తం అన్ని టెస్టులు అయిన తర్వాత మేము నాకు భోక్తగా రావాలని ఏమైనా చెప్తా? ఎక్కడో ఏదో తేడా వస్తుంది, అవునా కాదా? పుచ్చిపోయిన పన్ను ఉండొచ్చు, కాస్త వినపడనటువంటి అశక్తత ఉండొచ్చు, కళ్ళు సరిగా కనపడకుండా ఉంటుండొచ్చు. ఇది ఏ దోషం ఉన్నా సరే భోక్తగా పనికిరాడు. కానీ వచ్చేవాళ్ళందరూ అంత ఆరోగ్యవంతులు ఉంటే వాళ్ళు ఆ భోక్తా వృత్తిని ఎందుకు ఎంచుకుంటారు? ఈ రోజుల్లో అది చాలా చిన్నదైనదిగా భావింపబడుతోంది కనుక ఆ మాట అండం. నిజంగా తండ్రి పితృకార్యాల్లో భోక్తగా వచ్చేటువంటి వాడికి బ్రహ్మస్థానం ఇస్తుంది వేదం. నిజంగా ఏ భోక్త దొరక్కపోతే నిజంగా నిత్యానుష్ఠానం ఇంట్లో చేసుకునేటువంటి వాడు, నేను వస్తానయ్యా భోక్త దొరక్కపోవడం ఏమిటి, నేను ఉన్నానని కనుక వెళ్ళి ఆ స్థానాన్ని పూరిస్తే బ్రహ్మలోకం వస్తుంట వాడికి. అది మోక్షహేతువు ఆ భోక్తగా కూర్చోవడం. ఆ పితృకార్యాది క్రతువుల్లో మంత్రం చెప్పేటువంటి వాడికి విష్ణులోకం ప్రాప్తింపబడుతుంది అని చెప్తారు. ఆ శ్రద్ధగా ఎవరైతే పితృకార్యాన్ని చేస్తాడో వాడు శాశ్వత శివ సాయుధ్యాన్ని పొందుతాడు అని చెప్తారు. అంటే 3 రకాల లోకాల్ని అనుగ్రహిస్తోంది పితృకార్యం అనేటువంటిది. ఆ పితృకార్యాల్లో జరిగేటువంటి దోషాలు ఎలా జరుగుతున్నాయో నీకు తెలుసా? ఎన్నో దోషాలు ఇప్పటిదాకా జరిగి ఉండొచ్చు కాక పితృకార్యం జరుగుతోంది, భోక్తనికి వడ్డిచ్చాం, ఆవలించి ఉండొచ్చు, ఎవరైనా వచ్చినటువంటి వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి బంధువులు పెద్దగా మాట్లాడుతూ ఉండొచ్చు, తుమ్మచ్చు, దగ్గచ్చు, అనవసరమైనటువంటి అమంగళ వాక్యాలు మాట్లాడుతూ ఉండొచ్చు. అది వీళ్ళు వినరా అని కాదు, ఆ క్షణంలో ఆ పితృదేవతా స్థానాల్లో ఉన్నటువంటి అసలైనటువంటి దేవతామూర్తులు అవన్నీ కూడా వింటూనే ఉంటారు, గ్రహిస్తూనే ఉంటారు. వారి పట్ల మనం దోషం చేసినట్లు లెక్క. ఆ దోషాలని పోవాలంటే ఏం చేయాలి? దేవి భావతను స్మరిస్తున్న ప్రతిసారి మా పితృదేవతలందరూ కూడా ఉద్ధతిని పొందాలి. 7 తరాలు ముందు 7 తరాల తర్వాత కూడా ఎవరికి ఇటువంటి దోషాలు అంతకూడదు అనేటువంటి భావన 10 సార్లు అనుకుంటూ ఉండాలి. అందుకు ఇన్నిసార్లు అనుకుంటూ ఉండడం. ఇప్పుడు ఏమవుతుంది మనసుకి? అమ్మయ్య, ఇప్పుడు విన్న తర్వాత మా వాళ్ళందరూ బాగుంటారు, పై లోకాలకి వెళ్తారు, నా పాపాలన్నీ కూడా తొలగిపోయాయి అనేటువంటి ఒక సుస్థిరమైనటువంటి ఆలోచన లోపలికి వస్తే మనసు స్థిమితపడుతుంది. స్థిమితపడితే మనసుతో ఏ మాట విన్నా అది మోక్షకారకం అవుతుంది. కనుక ఇన్నిసార్లు చెప్పుకోవాలి. కనుక పితృదేవతలకు ఎప్పుడు కూడా నమస్కరించుకుంటూ ఉండాలి, వారి పట్ల దోషం చేయకుండా ఉండాలి. దేవతల కన్నా పితృదేవతలు గొప్పవారు, వారి అనుగ్రహం లేకపోతే దేవతలు కూడా ఏమీ చేయలేరు. అది అసలైనటువంటి రహస్యం. అందుకే తల్లిదండ్రుల్ని బతికున్నారా చాలా మంది వస్తుంటారు దగ్గరికి, అయ్యా మా జాతకాలు బాగాలేవటండి, మా ఇంట్లో మా పిల్లలు ఇలా ఉన్నారు, మా ఆయన అలా ఉన్నారు, మా అత్తగారు అలా ఉంది, ఎక్కడికి ఇంకా పోవట్లేదండి మా అత్తగారు, అదేమిటో 85 ఏళ్ళు వచ్చేసా 90 ఏళ్ళు వచ్చి ఇలాగే అడుగుతుంటారు ప్రశ్నలను. ఇలాగే అడుగు, అయ్యా అత్తగారు బతికుంది, అమ్మ బతికుంది, నాన్న బతికున్నాడు, లేకపోతే పిల్లలు ఎలాగో ఉన్నారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, నువ్వు ఏ గుడికి వెళ్ళక్కర్లేదు, ఏ సాధన చేయక్కర్లేదు, ఏ సౌందర్యహరి శ్లోకాన్ని కూడా 1000 సార్లు పాఠం చేయక్కర్లేదు, ఏ మంత్రాన్ని గురువు నుంచి తీసుకోక్కర్లేదు, ఎక్కడా తడిబట్టలతో అంగప్రదక్షిణాలు చేయక్కర్లేదు. చేసేదేమిటి? రోజు పొద్దున్నేలే నీకు ఏదైతే విసుగు తెప్పిస్తోందో ఆ మాతృస్థానాన్ని పితృస్థానాన్ని రోజు నా కాళ్ళకి నమస్కారం చేసి చుట్టూతో 3 సార్లు ప్రదక్షిణే చాలు, నీ దోషాలన్నీ పో. బతికున్నారా అమ్మా నాన్నలు అదృష్టవంతులు, లేరా పితృశ్రాద్ధం చేయాలి. అది సంవత్సరానికి ఒకసారి తప్పరా, అప్పటిదాకా వేచి ఉండాల్సిందే. ఈ లోపల వాళ్ళ తరఫున నువ్వేం చేస్తావు? వాళ్ళ పేరు చెప్పి దేవీ భావత శ్రవణం చేయించవయ్యా, ప్రవచనం పెట్టించవయ్యా, బాగుపడతా. అది దేవీ భావతం అంటే.
కనుకనే ఇన్నిసార్లు అతి అనిపించినా సరే ఇన్నిసార్లు ప్రతిసారి కూడా అనుకున్న ప్రతిసారి లోపల ఇంకాస్త చైతన్యం ఉత్పన్నమవుతూ ఉండాలి, ఇంకాస్త దృఢమవుతూ ఉండాలి సంకల్పం. ఆ సంకల్పాల కోసం మాత్రమే ఇన్నిసార్లు విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ ఉండడం. ఆ చెప్పుకోవడంలో విశేషంగా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు, మా గురుదేవులైనటువంటి వాళ్ళు లోక కళ్యాణం కోసమయ్యే ఇవన్నీ ఇచ్చారు. చూసావా, ఒక పురాణ శ్రవణాన్ని చేయడం ద్వారా ఇన్ని రకాలుగా, ఇన్ని భాగాలుగా, ఇన్ని దారుల్లో ప్రతి మనిషి కూడా ఉద్ధరింపబడుతూ ఉంటాడు. వాడు తెలిసిక చేసినటువంటి పాపాల నుంచి విముక్తులవుతాడు, పితృదోషాల నుంచి విముక్తులవుతాడు. వాడు నోటి వల్ల కానీ, చేతుల వల్ల కానీ, కాళ్ళ వల్ల కానీ జుట్టు రాలిపోతూ ఉంటుంది ఆడవాళ్ళకి మగవాళ్ళకి. అది తొక్కకూడనటువంటి వాళ్ళు, మడితో ఉన్నవాళ్ళు, అర్చక స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు గబుక్కున వాటిని తొక్కినా కూడా మహాదోషం వస్తూ ఉంటుంది. అటువంటి దోషాలు ఎలా తీసేసుకుంటాం? అసలు అది దోషం జరిగిందని మనకు ఎలా తెలుస్తుంది? ఆ దోషం జరగకుండా అని దాన్ని ఆపగలిగే శక్తి నీకు ఎక్కడుంది? ఇవన్నీ అంత తేలికైనటువంటి విషయాలు కావు. దోషాల గురించి వర్ణించుకుంటూ పోతే ఇంకో చోట వస్తుంది, నరకంలో జీవులు అనుభవించేటువంటి విషయాల గురించి మొత్తం ఒకరోజు ప్రవచనం అంతా ఉంటుంది. అది వింటూ ఉంటే భయం వేస్తుంది. అయ్యా, భయం వేసే విషయం మరి ఎందుకు పురాణాంతర్గతంగా చెప్పారు అంటే, భయపడితే సర్దుకుంటాం. ఇప్పుడు మనకు పెద్ద పీడకలు వచ్చిందండి, చాలామంది ఏమండి నాకు పీడకలు వచ్చిందండి, అందులో ఏదో పెద్ద భూతమో ఏదో నా మీద పడిపోతున్నట్టు వస్తుందండి, నాకేమన్నా అయిపోతుందా, ఇప్పుడు నాకేమైనా భవిష్యత్తు ఏమైనా నాకు సంకేతిస్తుందా, నాకేదో భవిష్యత్తు బాగాలేదని. అంటే ఒకటే విషయం, నీకేదన్నా అలా భయపడేది నీ కలలో కనిపించినా, నీ స్మృతిలోకి వచ్చినా నువ్వు జడుచుకున్నావు అంటే అర్థం ఏమిటి? ఇక నుంచి జాగ్రత్త పడాలి అని. ఆ జాగ్రత్త ఎందులో పడాలి? నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో అక్కడ జాగ్రత్త పడాలి. అవునా కదా? సంచి వరకు సంచుల్లో బియ్యాలు పప్పులు పోసుకుని వచ్చేవాళ్ళ మూటలు కట్టించేంత తెలివితేటలు రకరకాల సంచులు పెట్టుకుని వాటిలో పోయించుకున్నాయి. ఎక్కడైనా గబుక్కున బియ్యం పోయించుకున్నటువంటి సంచికి చిల్లు పడింది అనుకోండి, ఏమవుతుంది? కారిపోతూ ఇంటికి వస్తాం. ఎవరో చెప్తారు, అయ్యా బియ్యం కారిపోతున్నాయి అని అంటే వెంటనే ఏం చేస్తాం? దాన్ని భుజానికి ఎత్తుకుని ఆ కారిపోతున్న చోట ఇలా మెలిపెట్టి పట్టుకునేవాళ్ళు. అంటే నేను అలాంటి రోజులు చూశాను. నేనే చూశానంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా చూస్తుంటారు కదా. నేను మా అమ్మతోనూ మా మేనమ్మ వాళ్ళతోనూ ఇలా వెళ్తున్నప్పుడు అలాంటి రోజులు నేను చూశాను. అది గట్టిగా పట్టుకోవడం, లేదు సైకిల్ మీద వెనకాల నన్ను కూర్చోబెట్టింది, నాకు ఆ సీటుకి మధ్యలో బియ్యం మూట పెడితే అందులోంచి జారిపోతుండే కూడా వేలు అడ్డు పెట్టవే అంటే ఆ చిన్నలోకి జాగ్రత్త వేలు అడ్డు పెట్టి అట్టు పెట్టేవాళ్ళు. చిన్నపిల్లలం కనుక పట్టుకోవడం అంత శక్తి మనకు ఉండదు కనుక అలా ఆపేవాళ్ళం. మరి మనం చేసినటువంటి ఈ తప్పులనబడేటువంటి తడిక ఈ దేహాత్మ సౌందర్యాన్నంతటినీ కూడా కిందకి వ్రేల్చేస్తుంది. దాన్ని మళ్ళీ అందిపుచ్చుకోవాలంటే ముందు తప్పులు జరగకుండా ఏదన్నా అడ్డు పెట్టాలి. ఆ అడ్డు ఎలా పెడతాం? అడ్డు పెట్టడం మనకు చేతవుతుందా? వర్షం పడుతోంది, ఏదో కొంగో లేకపోతే కండువానో లేకపోతే ఒక వర్షానికి ఆపగలిగినటువంటి గొడుగో ఉంటే వెంటనే అడ్డు పెట్టుకుంటాం. లేకపోతే ఏదైనా ఆచ్ఛాదన దొరికితే ఆచ్ఛాదన కిందకి వెళ్ళిపోతూ ఉంటాం. అవునా కదా? మరి ఇన్ని తప్పులు జరుగుతుంటే ఆచ్ఛాదన ఎలా పెట్టుకోవాలో, దేని కిందకి వెళ్ళాలో తెలియనప్పుడు ఏం చేయాలి? నిరంతరం గుడికి రండి అయ్యా, దేవాలయ సందర్శనం చేసుకోండి. దాన్ని మించినటువంటి ఆచ్ఛాదన లేదు. 10 సార్లు గుడికి వస్తూ ఉంటే 11వ రోజు తెలిసింది, అక్కడ బ్యానర్ చూసాను దేవి భావతం చెప్తున్నారని తెలిసి, దేవి భావతం చెప్తున్నారని తెలిసి ఇప్పుడు ఏమైంది? ఫోన్లే రోజు పొద్దున పూట వస్తున్నాను, పొద్దున సాయంకాలం కూడా వద్దాం అనిపించింది. 9 రోజుల పాటు వస్తే సరిపోతుంది అనిపించింది. ఈ 9 రోజుల పాటు ఆచ్ఛాదన కోసం అయ్యో ఇన్ని తప్పులు జరుగుతున్నాయి, వాటి నుంచి నేను ఎలా రక్షింపబడతాననేటువంటి ఒక ఆలోచనతో వచ్చి దేవి భావతం వింటే ఇప్పుడు ఏమవుతుంది? మరి తప్పులు జరగకుండా మూటకి అడ్డుపడిన తర్వాత ఇప్పుడు లోపల ఉన్న దాన్ని బాగు చేసుకోవడం మిగులుతుంది, ఉన్నదాన్ని సర్దుకుని తినడం మిగులుతుంది. ఈ జీవితం ఎంత ఉందో, కాలం ఎంత ఉందో, ఈ శరీరం ఎప్పుడు పడిపోతుందో దాని లోపల ఉన్నంతలో ఉన్నదాన్ని వినియోగించుకుని సత్ఫలితాన్ని పొందడం అర్థమవుతుంది. అది పొందాక పొద్దున్న ఏం చెప్పుకున్నాం ముందటి క్రమంలో, ఈ శరీరం పడిపోతే వచ్చేది కొత్త శరీరమే, కొత్త బట్టే, దాంతో మళ్ళీ సాధన మొదలవుతూ ఉంటుంది. కనుక ఎక్కడ ఆగినా, ఎక్కడ మళ్ళీ పునఃప్రారంభించినా, ఎక్కడ ఏది ఎలా ఉన్నా అది తప్పనిపించినా అది ఒప్పు కోసమే, ఒప్పనిపిస్తే మరి కాస్త ఉద్ధతిని పొందడం కోసమే. కనుక ఏది కూడా అయ్యయ్యో ఇలా జరిగిందేంటి అనడానికి మనకు అర్హత లేదు. ఇదంతా కూడా అమ్మ చేసినటువంటి కృతమే, ఇదంతా కూడా అమ్మ యొక్క శాసనమే. అందుకే లలితా శాస్త్రం ఏం చెప్తారు? ఆబాలగోప విదిత సర్వానుల్లంఘ్య శాసన. ఈ లలితా శాస్త్రంలో అమ్మ అనేటువంటి మంగళమైనటువంటి తల్లి అనబడేటువంటి నామం దగ్గర నుంచి మొదలయ్యి చివరికి లలితాంబిక అనేటువంటి నామం దాకా ఈ నామాలన్నింటిలోనూ ఉన్నటువంటి తత్వరహస్యాన్ని తెలుసుకుని ఇవి కేవలం నా రూపము, నా నామము, నా తత్వము, నా గుణము అని తెలుసుకున్నంత మాత్రము చేత కాకుండా ఇది వాళ్ళకి వాళ్ళు ఆపాదించుకుని నాలా మారాలనేటువంటి కోరిక ఎవరి మనస్సుల్లో అయితే అంకురింపబడుతూ ఉంటుందో అటువంటి వాళ్ళందరూ కూడా నా శాసనాన్ని పట్టుకున్నట్టు లెక్క.
ఆ శాసనాన్ని పట్టుకోకుండా కేవలం చదివి వదిలేస్తూ నేను ఎలా ఉంటాను, నేను అలాగే ఉంటాను, నేను ఎవరిని కేర్ చేయను, నా విధానం నాందే, నేను మోనార్క్ని అనుకుంటే ఎవడైతే బతుకుతాడో వాళ్ళందరూ శాసనాన్ని ఉల్లంఘించిన వాళ్ళు అవుతారు. శాసనాన్ని ఉల్లంఘిస్తే జరిగేటువంటిది ఏమిటి? శిక్ష. ఆ శిక్ష ఏమవుతుంది? ఒక బరువుగానో, బాధ్యతగానో, కష్టంగానో, ఇబ్బందిగానో జీవితంలోకి వస్తుంది. అయ్యో అమ్మ, నాకెందుకు ఇంత కష్టాన్ని ఇచ్చావు, నేనేమన్నా తప్పు చేశానా? నేనేదో తప్పు చేస్తున్నాను కనుకనే ఈ కష్టం నా దాకా వచ్చింది, దీన్ని అనుభవించేస్తే మరి కష్టం రాకుండా నా తల్లి ఆదుకుంటుందని నమ్మకం రావాలన్నా దేవి భావతాన్నే మీద. కష్టం వచ్చినందుకు బాధ కాదు, తల్లి ఏం చేస్తుంది? మళ్ళీ 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 చెప్పుకున్న మాటలే మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలి. నమ్మకం. ఈ ఒక్క మొదటి రోజు మొదటి ప్రసంగం జరుగుతోంది అంటే మిగతా 17 ప్రవచనాలలో మళ్ళీ మనసు అటు ఇటు వెళ్ళడానికి అవకాశం ఉండదు. దానికోసం ఇన్నిసార్లు నాట్లు వేయడం. ఎన్నిసార్లు వేసామయ్యా నాట్లు అంటే మొత్తం పొలం నిండాలయ్యా, మొత్తం మనస్సు నిండద్దు నాట్లు వేసిన తర్వాత. ఇంకా తర్వాత దాన్ని పోషించడం అమ్మ చూసుకుంటుంది. నాటు పడాలిగా, నాటు పడాలంటే ఆర్ద్రత అవ్వాలిగా, లోపల తడి రావాలిగా. తడున్న క్షేత్రంలోనేగా నాట్లు పడేది. ఆ నాట్లు పడ్డాక కదా అది పెరిగేది. ఆ పెరిగేదాకా అమ్మ చూసుకుంటుంది అనుకుంటే వేయడం మాత్రం మన బాధ్యతే కదా. దానికోసం ఇంత కష్టం. అవునా కదా? ప్రతి మనిషికి 2 అకౌంట్లు ఉంటాయట. అంటే ఎప్పుడు ప్రతి ప్రవచనంలో చెప్తా, అందుకని మళ్ళీ మళ్ళీ నాకే మళ్ళీ నా అనిపిస్తూ ఉంటుంది. అయినా సరే మళ్ళీ చెప్పుకోవాలి. మళ్ళీ మనిషికి 2 అకౌంట్లు ఉంటాయట. అందులో ఒకటి సుఖము, ఒకటి కష్టం. దుఃఖం మనం అనుభవించేది, కష్టం వచ్చే కదా. కష్టం అమ్మవారు ఇస్తూ ఉంటుంది. ఆ కష్టాన్ని నువ్వు ఏడుస్తావా, దాన్ని పరమేశ్వర అనుగ్రహంగా స్వీకరించి దాన్ని కూడా ఒక అద్భుతమైనటువంటి స్థితిగా అనుభవిస్తావా, నీ ఇష్టం. అది నీ యోగంతో సంబంధమైనటువంటి విషయం. కనుక ప్రతి మనిషికి 2 అకౌంట్లు ఉంటాయి, ఒకటి సుఖము, ఒకటి కష్టం. ఆ సుఖము కష్టము అనేటువంటి దానిలో ఇప్పుడు నేను కష్టాన్ని అనుభవిస్తున్నా, ఓకేనా? ఆ కష్టంలో ఉన్నటువంటి అకౌంట్ రోజు గూగుల్ పే చేసేస్తున్నా, రోజు అనుభవిస్తున్నా. పొద్దున కష్టమే, మధ్యాహ్నం కష్టమే, రాత్రి కష్టమే. ఏమంటే 24 గంటలు నేను ఎన్ని కష్టాలు పడ్డాను? 20 ఏళ్ల బట్టి అనుభవిస్తున్నానండి. నాకున్న కష్టాలు ప్రపంచంలో ఎవరికి ఉండవు. యూ మస్ట్ బి వెరీ హ్యాపీ. కారణం ఏంటి? నీ అకౌంట్లో ఎంత పేరుకుపోయిందో, కష్టం అనేటువంటి ప్రారంధంతో కూడుకున్నటువంటి ధనం అదంతా ఖర్చు అయిపోతుంది. నువ్వు రోజు కష్టపడుతున్నావు అంటే అది ఖర్చు అవుతుందని అర్థం. కష్టమంతా ఖర్చు అయిపోయాక మిగిలేదేమిటి? సుఖం. 2 అకౌంట్లు ప్రతి మనిషికి ఉంటాయి కదా. అందుకేగా మనుషులు కావచ్చు. ఏదో ఒకే అకౌంటే ఉంటే ఏదో ఒక వేరే జీవరాశిగా పుడతాం, అవునా కదా? మనిషిగా పుట్టామంటేనే 2 అకౌంట్లు ఉంటాయి, ఒకటి కష్టం, ఒకటి సుఖం. కష్టపడుతున్నాం, అందరూ చెప్తారు, అబ్బా నేను కష్టపడుతున్నానండి చాలా అంక. నేను సుఖపడుతున్నానండి అని ఎవరన్నా చెప్తారా? ఎందుకు చెప్పుకోకూడదు? సుఖపడుతున్నప్పుడు చెప్పుకోవడం కన్నా ముందు భయపడాలని చెప్తోంది శాస్త్రం. మా అమ్మగారు చెప్పేవాళ్ళు, సుఖం వస్తుందా భయపడు, అకౌంట్ ఖాళీ అవుతుంది. ఆ అకౌంట్ ఖాళీ అయితే వచ్చేదేమిటి? కష్టం. కష్టం వచ్చిందా ఆనందంగా ఉండవయ్యా, చేతులు తరుచుకుంటూ నిత్యం హరినామస్మరణ చేసుకుంటూ ఉండు. కష్టం అయిపోతుంది, వచ్చేది సుఖమే, మిగిలిపోయేది సుఖమే. సుఖం వచ్చినప్పుడు మనిషి జాగ్రత్తగా ఉండాలట, భయపడుతూ ఉండాలట. కష్టం వచ్చినప్పుడు ఆనందంగా ఉండాలట. ఇప్పుడు రివర్స్లో ఉందిగా మన పని. అంటే మనకి తత్వం అర్థం కాకనా కష్టం వస్తే గుండెలు బాధేసుకుంటున్నాం, సుఖం వస్తే ఆహారం అంతటి వాళ్ళు లేరనుకుంటున్నాం. కానీ రివర్స్లో ఉండాలి ఈ బేరం అంతా, అవునా కదా? ఈ విషయం అర్థమైతే ఇప్పుడు కష్టానికి ఏడ్చేవాడు ఎవరన్నా ఉంటాడో ప్రపంచంలో? నాకు కష్టం అని చెప్పుకోవడానికి అసలు ఎవరన్నా ముందుకు వస్తారా? అమ్మవారిని చూసి పెడతారు, అమ్మ నాకు కష్టం ఇచ్చావు, ఎంత అదృష్టం తల్లి, ఎంత కారుణ్యమూర్తివి తల్లి నువ్వు, అవునా కదా? ఇప్పుడు అమ్మవారిని ఏం కోరుకోవాలి? అమ్మ నాకు కష్టం ఇయ్యమ్మా అని కోరుకోవాలి, నా అకౌంట్ ఖాళీ చేసేయమ్మా అని కోరుకోవాలి. ఇంకా కష్టాలు ఉన్నాయి, ఇంకో సంవత్సరం అనుభవిస్తే కష్టాలు పోతాయా? నేను ఉన్నంత కాలంలో కష్టాలు పోతాయా? ఓకే, ఈ జన్మంతా కష్టాలు అనుభవించడానికే పుట్టానా? పుట్టేని అయిపోతే ఇప్పుడు ఏమవుతుంది? ఇంకో బట్ట ఇస్తావుగా. ఈ జన్మత ఇన్ని కష్టం 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 అనుకుంటూ అనుభవిస్తున్నాగా, ఇది సుఖం అనుకుంటూ కనుక కష్టాన్ని కూడా సుఖంగా అనుభవిస్తే నాకు మోక్షమే. కానీ కష్టాన్ని కష్టం అనుకుంటూ నేను అనుభవిస్తున్నాను కనుక ఇంకో జన్మ ఉంటుంది కనుక, కష్టాన్ని నీ అనుగ్రహంగా భావిస్తూ అనుభవిస్తున్నాను కనుక సుఖం అనే జన్మ అయితే ఉంటుందిగా. ఆ సుఖం ఏ సుఖం? భౌతికమైనటువంటి సుఖాలు కాదు, లౌకికమైనటువంటి సుఖాలు కాదు, పారమార్థిక భోగాన్ని నాకు అనుగ్రహించి శాశ్వతమైనటువంటి సుఖాన్ని నాకు అందించు. కాసేపు అనుభవించి తొలగిపోయేటువంటి సుఖాలు నాకు. శాశ్వతమైన సుఖం ఏమిటి? అమ్మ ఒళ్ళో కూర్చోవడం సుఖం, అది శాశ్వతం. ఎంతసేపు కూర్చున్నా బాగుంటుంది కదా, ఎంతసేపు కూర్చున్నా బాగుంటుంది. పిల్లవాడు ఉన్నాడు, అమ్మ ఒళ్ళో ఉంటాడు, కాసేపు నడక రావచ్చి ఎదురుకుండా 2 పిల్లలు ఆడుకుంటుంటే అమ్మ ఉండు కాసేపు అని అమ్మను వదులుకుని కాసేపు కిందకి వెళ్తాడు, ఆడుకుంటాడు, అలిసిపోతాడు, మళ్ళీ ఎక్కడ పడుకోవాలి? అమ్మ దగ్గర. ఈ లౌకికమైనటువంటి భ్రాంతులన్నీ కాసేపు ఆకర్షిస్తాయి, కానీ శాశ్వతంగా ఎన్ని ఆకర్షణలు జీవితంలో వచ్చినా తన దగ్గర
ఉంచుకునేటువంటిది, ఉంచుకోగలిగినటువంటిది. నువ్వు ఎన్నిసార్లు లౌకికమైనటువంటి భ్రాంతుల్లోకి వెళ్ళినా మళ్ళీ వచ్చి స్వాందన పొందేది అమ్మ దగ్గరే. కనుక అమ్మ స్థానం శాశ్వత స్థానం. కనుక అమ్మని పొందడమే అసలైనటువంటి సుఖానికి ఆలవాలం. కనుక అమ్మని పొందడమే నీకు కావాలి. కానీ ఇప్పుడు సుఖం అంటే ఎక్కడుంది? అమ్మ నిన్ను పొందితే చాలు, నిన్ను పొందితే చాలు అనుకున్నావు. ఇప్పుడు ఏమవుతుంది? మనం కూడా వచ్చే జన్మలోనూ ఈ శరీరం పడిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతాం? అమ్మని పొందడమే సుఖముగా భావించవలసినటువంటి వస్త్రాన్ని ధరిస్తాం. అమ్మ ఉంటే చాలు, అదే సర్వోత్కృష్టమైనటువంటి స్థానం అనేటువంటి స్థితిని పొందుతూ ఉంటాం. అది ఎవరి స్థితి? జగద్గురువుల స్థితి, శంకరాచార్యుల వారి స్థితి. ఇప్పుడు అందరం ఏమవుతాం? అమ్మని పొందడమే సర్వసుఖాలకు ఆలవాలమని తెలుసుకుని కనుక అటువంటి జన్మ కోసం వెయిట్ చేస్తే ప్రతి వాళ్ళు శంకరాచార్యుల వారిగా పుడతారు. ఒక శంకరాచార్యుల వారి వల్లనే జగత్తంతా ప్రక్షాళన చేయబడి ఇంత ఉత్కృష్టమైనటువంటి సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుజ్య స్థితిని నిరంతరం అనుభవించేటువంటి ఆనందాన్ని పొంది ఉంది. అలాంటిది ఇంటికి ఒక శంకరాచార్య వారు ఉంటే, అసలు అటువంటి సంకల్పాలు చేస్తే జగత్తంతా జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే అయిపోతుంది. అవునా కదా? జగత్తంతా ఒక తాటిలోకి వచ్చేస్తుంది. శంకరులు పుట్టడమే ఆలస్యం. పుట్టాలి అంటే చేయాల్సిందే ఉంటే ముందు నువ్వు గర్భం దాల్చు. ఆ గర్భంలో ఏముండాలి? శాశ్వతమైనటువంటి సుఖం ఉండాలి. నాకు విసుగు పుట్టించినంత ఆనందం ఉండాలి. శాశ్వతమైన సుఖము, విసుగు పుట్టించినంత ఆనందము ఉండాలంటే అదేమవ్వాలి? మణిద్వీపం అవ్వాలి. ఆ మణిద్వీపాన్ని కడుపులో మొయ్యాలి అంటే నీ కడుపంతా ఏముండాలి? నిరంతర నామస్మరణతో ఆనందం ఉండాలి. ఆ ఆనందం ప్రతిదాన్ని పొందే స్థాయిలో నువ్వు సాత్వికమైనటువంటి దృష్టితో, కోణంతో మాత్రమే ఉండాలి. సాత్వికమైన ఆలోచనలు మాత్రమే రావాలి. ఆ సాత్విక బుద్ధియే నీలో అసలైనటువంటి ప్రేరణని కలిగిస్తూ ఉంటుంది. కనుక ఇప్పుడు వ్యాసుల వారికి వచ్చినటువంటి చింత ఎందులోంచి వచ్చింది? సాత్వికమైనటువంటి ఆలోచనల్లోంచి మాత్రమే వచ్చినటువంటి చింత. ఆ చింతనను పెంచి జగత్తులో ఉన్నటువంటి వారందరి చింతనను పోగొట్టింది. కనుక అది ఎలాంటిది? అద్భుతమైనటువంటి గర్భం. అవునా కదా? అటువంటి గర్భము కనుకనే వారికి 18 పురాణాలు రాయగలిగేటువంటి శక్తి ఇచ్చింది అమ్మ పరమేశ్వర్. ఆ అంతటి గొప్ప గర్భము కనుకనే 18 పురాణాలతో పాటు 18 ఉపపురాణాలు రాశారు. దాంతోపాటు మహాభారతాన్ని, కావ్యాన్ని రాశారు. అది పంచమ వేదమని పిలువబడుతూ ఉంటుంది. దాంతోపాటు అఖండమైనటువంటి వేదాన్ని 4 భాగాలుగా విభజించారు. దాన్ని జగత్తుకు అందించారు. ఎవరు దేన్ని ఎలా స్వీకరించగలిగితే అలా వేదాన్ని నిరంతర సాధన చేసుకునేటువంటి మార్గాన్ని ఉచితంగా జగత్తుకు అందించేసేసారు. కనుక ఇంత చేసిన వారు ఎందుకు మళ్ళీ చింతాక్రాంతులైనారు? ఆ చింత వెనకాల అసలు రహస్యం ఏమిటి? జగత్తులో ఉన్నటువంటి వాళ్ళ యొక్క చింతను తీర్చాలనేటువంటి చింత కలిగిందట. అటువంటి చింత ఆయన లోపలికి వచ్చినప్పటికీ ఏమైంది? చింతాక్రాంతంగా తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ తిరుగుతున్నాడు? అక్కడ ఎక్కడ తిరగట్లేదు. ఏదో కాసేపు అలా రోడ్డు మీద వాకింగ్కి వెళ్దామని చెప్పేసి కార్బన్ డైఆక్సైడ్ నింపించుకోవట్లా. బదరీ క్షేత్రంలో ఉన్నటువంటి సరస్వతి నది ఒడ్డున కూర్చుని అక్కడే దాదాపుగా 1000 సంవత్సరాల పాటు తపస్సు చేసుకుంటూ ఆ తపస్సు మధ్యలో చింత మొదలైంది. చింత మొదలైనప్పుడు లేచి అటు ఇటు తిరుగుతున్నట్ట. ఆ చింతలోంచి మనస్సు ఒకవైపుకు వెళ్ళిందిట. ఒకవైపుకి ఎక్కడికి వెళ్ళింది? ఆ సరస్వతి నది ఒడ్డు పక్కన ఒక అద్భుతమైనటువంటి వృక్షం ఉందిట. దాని శాఖలు ప్రశాఖలుగా ఉండి మొత్తం ఆ స్థలాన్నంతటినీ కూడా వాటి ఛత్రఛాయల్లో ఉంచుకుని అద్భుతమైనటువంటి చల్లదనాన్ని ఆ క్షేత్రానికి ఇస్తూ ఉందిట ఆ పెద్ద చెట్టు. ఆ పెద్ద చెట్టు సముదాయంలో ఆ కొమ్మల్లో, శాఖల్లో ఎన్నో రకాల పక్షులు గూళ్ళు కట్టుకుని చక్కగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాయట. ఆ జీవితాన్ని అనుభవిస్తూ ఎన్నో పక్షులు ఉంటే అందులో ఒక పక్షికి సంబంధించినటువంటి గూడు ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం? తెలుగులో ఏమంటాం? నెక్స్ట్ని గూడనే అంటామా? గూడే అంటామా? ఆ గూడుని అక్కడ పెడతాం. ఆ గూడుని పెట్టుకుంటే అటు ఇటు తిరుగుతున్నాడు. దృష్టి ఒకసారి వెళ్ళింది. ఆ గూడులో 4 గుడ్లు ఉన్నాయి. ఓహో గుడ్లు ఉన్నాయి అనుకున్నాడు, గమనించలే. మళ్ళీ తిరుగుతున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. మళ్ళీ ఈసారి వచ్చేటప్పటికి ఆ గుడ్లు కదులుతున్నాయి. ఓహో పక్వానికి వచ్చేసాయి అంటే ఇంకాసేపట్లో వాటిలోంచి చిన్న చిన్న పక్షి పిల్లలు బయటికి వస్తాయి. చూశాడు, అటు ఇటు తిరిగాడు. అందులోంచి ఒక పక్షి నెమ్మదిగా పగలగొట్టుకుంది. పగలగొట్టుకుని నెమ్మదిగా ముక్కుతో ఏం చేస్తుంది? ఆ పగిలిన వాటిని ఇంకాస్త పెద్ద చిల్లు చేసి ఆ గుడ్డులోంచి ఆ చిన్న చిన్న శకలాల్లోంచి బయటకు వద్దామని ప్రయత్నిస్తూ ఉంటే కాసేపు ఆగి చూశాడు, విస్మయంగా చూశాడు. అప్పుడు లోపల ఉంది, దానిపైన ఇదేదో ఉందని దానికి తెలిసింది. దాన్ని ఛేదించుకుని బయటికి రావాలని ప్రయత్నిస్తుంది. నాలో ఉన్న ఆలోచన కూడా అంతేగా. నాలో ఉంది,
దేన్నో ఛేదించుకుని బయటికి రావాలి. ఆ దేన్ని ఛేదించాలనేటువంటిది ఉన్న ఆలోచనకి తెలియదు కదా, కానీ అక్కడ ఉన్న పక్షికి తెలుస్తుంది. ఇది ఎంత తెలివైంది. నేను ఇన్ని పురాణాలు రాసినా కూడా నాకు ఆ ఛేదన ఏమిటో ఎక్కడ చేయాలో అర్థం కావట్లేదే అని కాసేపు తదేక నిష్ఠతో ఆ పక్షిని ఆ గుడ్డులోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేసినటువంటి పక్షిని వైపు చూస్తూ ఉన్నట్ట. అది కొట్టుకుంది నెమ్మదిగా ఒక రెక్కని బయటికి తీసింది, ఇంకో రెక్కని బయటికి తీసింది. ఆ రెక్క చేసేటువంటి విన్యాసాలతో నెమ్మదిగా పలుకు ఆ పొలుసులన్నీ విడిపోతున్నాయి. ఆ గుడ్డంతా ఛేదింపబడింది. చిన్న గుడ్డు కళ్ళు కూడా తెలియకుండానే కుయ్యమని బయటకు వచ్చింది. అది వచ్చి రావడంతోనే ఎక్కడో ఉన్నాయి తల్లి పక్షి తండ్రి పక్షి. వెంటనే ఎగురుకుంటూ వాటి గూడు దగ్గరకు వచ్చేసాయి. వీటికి ఏమైనా బుద్ధి లేదు, పాపం మాట లేదు, వీటికి పెద్దగా మనకు ఉన్నటువంటి తెలివితేటలు లేదనుకున్నాం. కానీ ఒక పక్షి ఉండి తన బిడ్డ ఏ గూడులో ఉందో తెలుసుకుని ఆ బిడ్డ సెకల నుంచి బయటకు వచ్చేటప్పటికల్లా వచ్చి అక్కడే వాలి తన బిడ్డని గ్రహించాలని దీనికి తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ తెలివి ఎవరిచ్చారు అంటే పరమేశ్వరి యొక్క అసలైనటువంటి సర్వచైతన్య స్వరూపం ఈ పక్షిలో కూడా ఉన్నట్లే కదా, ఈ గుడ్డు లోపల ఉన్నటువంటి పక్షిలో కూడా ఉన్నట్లేదు కదా. కనుక అన్ని పరమేశ్వరి స్వరూపాలే కదా. ఈ పరమేశ్వరి స్వరూపాలు ఉండి కూడా నేను వేదవ్యాసుని ఇక్కడ నుంచున్నాను, నాలో ఏదో చింత మొదలైంది, ఈ చింత కన్నా మించినటువంటిది నా ఎదుర్కొండా ఉన్నటువంటి గూడు, ఆ గూడులో ఉన్నటువంటి 2 గుడ్లు 4 గుడ్లు, ఆ గుడ్లు ఛేదన చేసుకుంటూ బయటకు వస్తుంటే ఆ తల్లి పక్షి తండ్రి పక్షి వస్తుంటే నేను వాటిని చూసి నా చింతను ఎందుకు మర్చిపోతున్నాను అంటే ఇప్పుడు నేను ఏది ఛేదించుకోవాలి? ఆయనలో ఒక ఆలోచన కొత్తగా వచ్చింది. ఇంతసేపు నేను గొప్పవాడిని అనుకున్నాను, కానీ చింత మొదలైంది. ఈ చింత పక్షుల్ని చూసేటప్పటికి తగ్గిపోతుంది. వాటిని చూడడంలో నాకేదో సమాధానం దొరుకుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కానీ నా సమాధానానికి, నా ప్రశ్న నాలో జనిస్తున్నటువంటి ఈ ప్రశ్నలకి హేతువు ఇక్కడ సమాధానంగా ఈ గూళ్ళో ఉంది. ఎక్కడో ఉన్నటువంటి ఒక శక్తి నాకు ఈ సమాధానాన్ని ఇక్కడ నీకు తెలుసుకుంటావనేటువంటి ఉద్దేశంతో మాయాస్వరూపంగా ఇక్కడ ఈ గూళ్ళని పెట్టింది. కనుక ఈ గూడునే తదేక నిష్ఠతో గురుస్వరూపంతో చూస్తూ పోతున్నాను. ఆ తల్లి పిట్ట తండ్రి పిట్ట వచ్చాయి. ఆ చిన్నగా వచ్చినటువంటి పిట్టని కాస్త ముద్దులాడే దాని ఒంటి మీద పాపం చిన్న ముక్కలు ఉంటే వాటిని తీసి పక్కన పెట్టేసేసాయి. ఈ లోపల మిగతావి కూడా కదులుతూ ఉన్నాయి. ఆ కదులుతున్న వాటి నుంచి బయటికి వచ్చాయి. ఈ లోపల తల్లి పిట్ట బయటికి వెళ్ళిపోయి తండ్రి పిట్ట ఒక్కటి ఉంది. 3 విచ్చుకున్నాయి, ఇంకో 2 అలాగే ఉన్నాయి గుడ్లుగా. ఇదేం చేసింది? ఆ విచ్చుకున్నటువంటి గుడ్లలోంచి బయటకు వచ్చిన పిట్టల్ని కాస్త తన రెక్కలతో పక్కకి దోసింది. మిగతా 2 గుడ్లు ఇంకా బయటికి రావాలి. వాటి మీద తన రెక్కలన్నిటిని ఇలా మూసేసేసి మళ్ళీ వాటిని పొదుగుతూ తండ్రి పిట్ట అక్కడ కూర్చునిపోయింది. తల్లి పిట్ట బయటికి వెళ్ళిపోయింది. ఇదేమిటి? ఈయనకు అన్నీ తెలుసు కదా, జెండర్స్ అన్నీ తెలుసు కదా, దివ్య జ్ఞాని కదా. తల్లి బయటికి వెళ్ళింది, తండ్రి ఇక్కడ ఉన్నాడు, తండ్రి రక్షణని ఇస్తున్నాడు, తల్లి ఆహారం కోసం వెళ్ళింది. మనం ఇంట్లో అయితే బిడ్డ ఆకలేస్తోంది, పాల కోసం ఏడుస్తున్నాడు అనేది వంటింట్లోకి తల్లి వెళ్తుంది. తండ్రి అమ్మ వచ్చేస్తోందన్న నాన్న అంటారు. అదేగా ఇక్కడ జరుగుతుంది. తల్లి వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతుంది. పక్షులకు అంత న్యాయం లేదు, రూల్స్ లేవు, వాటికి గృహస్థాశ్రమ ధర్మం లేదనుకుంటున్నావు. జరుగుతోందంత ఆశ్రమ ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి పక్షులకే కదా. నేను ఇన్నాళ్ళు ఎందుకింత అనవసరమైనటువంటి ఆలోచనల్లో ఉన్నాను, మనుషులే గొప్పవాళ్ళని ఎందుకు అనుకున్నాను, ఈ పిట్టల వల్ల నేను ఇంత జ్ఞానాన్ని స్వీకరిస్తున్నానే అని చెక్కుతుడే నిమిషం మళ్ళీ పిట్టల గూడు వైపు చూస్తుందట. ఈ లోపల మళ్ళీ తల్లి పిట్ట వచ్చింది. నోటి నిండా రకరకాల పురుగులు వేసుకుని వచ్చింది. నోటి నిండా ఉన్నాయి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పురుగులు వేసుకుని వచ్చింది. ఆ పురుగుల్ని మళ్ళీ ఏం చేసింది? ఒక్కొక్క పిట్ట నోట్లోకి, అది అంత పిట్ట అమ్మ వచ్చిందని తెలియగానే నోరు తెరిచి పెట్టేమో ఇంత ఉంది, నోరు తెరిచడం ఇంత ఉంది. ఆ నోట్లోకి తల్లి పిట్ట ఏం చేస్తుంది? ఆ పురుగుల్లో తెచ్చినటువంటి ధాన్యాన్ని ముక్కలు ఆ చిన్న పిట్ట నోట్లోకి కూడా ఎంత పెద్ద పురుగైనా సరే లేహ్యంలాగా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి అరిగిపోయినట్టు చేస్తాం. ఎక్కడి నుంచి వచ్చాయి తెలియటట్లు? అది పెట్ట ఎందుకైంది, మనం మనుషులం ఎందుకు అయ్యాం? ఎక్కడికక్కడ మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి సమస్య. కనుక పెట్ట జీవితాన్నైనా మనిషి జీవితాన్నైనా ఉద్దీపనం చేయాల్సింది మాత్రం ఎవరు? ఏదో ఒక శక్తి అయితే నడిపిస్తోంది. ఆ శక్తిని గురించినటువంటి ప్రేరేపణ నాకు ఎలా కలగాలి? ఆ శక్తిని గురించి నేను ఎవరిని అడగాలి, ఎవరిని తెలుసుకోవాలి? పైగా ఈ పిట్టల యొక్క సముదాయం, ఈ గృహాన్ని చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది కదా. ఇప్పుడు తల్లి పక్షి తండ్రి పక్షి 2 ఏం చేస్తున్నాయి? వాటికి రక్షణ ఇస్తున్నాయి, వాటికి ఆహారాన్ని ఇస్తున్నాయి. ఇస్తూ వాటిని ఏం చేస్తున్నాయి? ఆహారం అంతా తిన్న తర్వాత మిగతా 2 కూడా నెమ్మదిగా గుడ్లలోంచి బయటికి వచ్చేటప్పటికి తల్లి వాటికి కూడా ఆహారాన్ని ఇచ్చింది. నెమ్మదిగా ఇచ్చిన తర్వాత ఇవన్నీ ఏమవుతున్నాయి? తల్లి తండ్రి పక్కన ఉన్నాయనగానే చక్కగా వాటి శరీరాలను ఇలా ఆనుకుని చక్కగా తన్మయత్వంతో నిద్రపోతున్నాయి. మధ్యలో తల్లి పిట్ట తండ్రి పిట్ట ఎప్పుడైతే ముక్కులతో వాటిని రాస్తున్నాయో అవి కూడా వాటి ముక్కుల్ని పైకి తీసుకొచ్చి వాటితో చక్కగా ముద్దులు పెట్టుకుంటున్నాయట. ఇది నా తండ్రి, ఇది నా తల్లి అని వాటికి ఈ వయసుకే, పుట్టినటువంటి కొన్ని క్షణాలకే తెలిసిపోయిందిట. అదే మనుషుల్లో పిల్లలు పుడితే ఎన్నాళ్ళని తెలుస్తుంది?
కనీసం 3 నెలలు రావాలి మనుషుల్ని గ్రహించడానికి, స్పర్శని గ్రహించడానికి. ఓ 6 నెలలు వస్తే రూపాన్ని గుర్తుపడతారు. సంవత్సరం అయ్యేటప్పటికల్లా కనీసం నోట్లోంచి ఆ తా లాంటి అక్షరాలు వస్తాయి. ఆ తర్వాత ఎప్పుడో కదా పిలుచుకునేది. ఇవి అప్పుడే కిచ్ కిచ్ కిచ్చుమంటున్నాయి. వాటి భాషల్లో వాటిని అమ్మ నాన్న అని పిలిచేసుకుంటున్నాయి. వీటికి ఇంత తెలివితేటలు ఉన్నాయి అని అబ్బురపడిపోయాట. అబ్బురపడిపోయి ఎక్కడ ఆగాడయ్యా అంటే తల్లి పిట్ట తండ్రి పిట్ట రెండూ కూడా పిల్లల్ని చక్కగా రక్షించుకుంటూ ఆహారాన్ని ఇచ్చుకుంటూ వాటి ప్రేమని వాటికి ఇస్తూ వాటి నుంచి ప్రేమను కూడా అవి అనుభవం పొందుతూ ఉన్నాయట. అవి వాటి ముక్కుల్ని పైకి అంటూ ఉంటే ఇవి వాటి ముక్కులతో వాటి ముక్కుల్ని రాస్తూ ఉంటే తల్లి పిట్ట కూడా తన కళ్ళల్లోంచి ఆనంద బాష్పాన్ని రాలుస్తూ ఆ ఆలింగనాన్ని అనుభవిస్తూ ఉన్నాయట. అప్పుడు వ్యాసుల వారికి అనిపించింది, అబ్బా మనిషినే ఇన్ని పురాణాలను రాశాను, ఇంత జ్ఞానాన్ని పంచాను, కానీ ఇంత జ్ఞానాన్ని పంచిన తర్వాత ఏదో నా శిష్యులకు ఇస్తున్నాను, నాకంటూ ఒకడు ఉంటే కదా, నాకు కూడా ఒకడు ఉండాలి కదా, ఓ వారసుడు ఉండాలి కదా, నా ఆస్తిని తీసుకునేవాడు ఉండాలి కదా. ఇప్పుడు అందరికి అదేగా బెంగ. ఇప్పుడు అందరికి అదే, అయ్యో వెనకాల బోల్డ్ ఉందండి, మా వాడు ఏం చేసేస్తాడు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఏమీ లేదండి, మా వాళ్ళు ఎలా బతికేస్తారు. నెంబర్ 2, అసలు ఎవరూ పుట్టలేదండి, ఇప్పుడు ఏమైపోతుందో. 3 రకాల బాధలు మనుషులు. ఉంది, మా వాళ్ళు ఏం చేస్తారు, లేదు ఎలా బతికేస్తారు. అసలు ఎవరూ లేరు, ఎవరికి ఇచ్చేస్తాము, ఎవరు తీసుకుపోతాడు, ఎవరు దాని గోతి కింద నక్కలాగా వెయిట్ చేస్తున్నాడు, ఇంత సంపాదనని అలా నువ్వేమన్నా వచ్చి పోనీ ఏ దేవాలయానికో రాస్తావా. అబ్బే అయ్యో బాబోయ్, ఉన్నన్నాళ్ళు బతకద్దా అండి. ఎల్ఐసి యొక్క మెయిన్ పాలసీ ఒకటే, రిస్క్ ఆఫ్ లాంగ్ లివింగ్ అండ్ రిస్క్ ఆఫ్ షార్ట్ లివింగ్. ఎల్ఐసి ఏంటి 2 పదార్థాల మీద బతుకుతుంది. ఎల్ఐసి ఎక్కడి నుంచి పుట్టిందయ్యా అంటే అతి త్వరితంగా మరణించడం, చిన్న వయసులో అకాల మరణాన్ని పొందడం, ఎల్ఐసి దాంతో పుట్టింది. దీర్ఘంగా బతకడం, దీర్ఘకాలిక అదే బాగా వయసు 85 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినా ఇంకా పోకుండా ఉండేవాళ్ళు, వాళ్ళకి ఎల్ఐసి లాంటివి పనికొస్తుంటాయి. రిస్క్ ఆఫ్ షార్ట్ లివింగ్ అండ్ రిస్క్ ఆఫ్ లాంగ్ లివింగ్. ఈ 2 సూత్రాల మీద లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే నువ్వు కట్టుకున్నటువంటి పాలసీ. అంటే అర్థం ఏంటో తెలుసా, నువ్వు ఇవాళ ఏ స్థలాన్ని ఎంచుకుంటావో, అక్కడ ఏ సమాధిని ఎలా కట్టాలని నువ్వు రెడీ అవుతావో, ఎటువంటి బ్రిక్ వాడాలో, ఎటువంటి సిమెంట్ వాడాలో, లేకపోతే నువ్వు సమాధి నేను మొత్తం కాలేసేటప్పుడు ఎటువంటి కట్టెలు వాడాలో, ఆ కట్టెల్లో గంధాలు ఎన్ని ఉన్నాలో, ఎర్రచందనాలు ఎన్ని ఉండాలో ముందే నువ్వు కొనుక్కునని రెడీ చేసుకుంటే నువ్వు బతికుండంగానే నువ్వు చచ్చిపోయావనే ప్రేరేపణతో నీ డబ్బుని నీకు కట్టి పెట్టి నువ్వు అనుకోకుండా కనుక బతికితే నీకు ఆ డబ్బంతా కూడా ఉచితంగా ఇచ్చేస్తాం. వితౌట్ ట్యాక్సేషన్, ట్యాక్స్ పరిమితులు అనేటువంటి వాటికి లోబడకుండా నువ్వు దాచుకున్న దాన్ని రెట్టింపు చేసిస్తాం. మనం ఏం చేస్తాం అంటే మన మరణం మీద ఆధారపడి డబ్బుల్ని దాచుకుంటాం. అవునా కాదా? అయ్యా పుట్టినవాడికి మరణం తప్పదని తెలిసాక మరణం మీద వాడు కొంతమందిని తిడుతున్నాడు, వీడు శవం మీద డబ్బులు ఏరుకుంటాడండి అని తిడతాం. ఇప్పుడు మనందరం ఎల్ఐసి పాలసీలు ఉన్న వాళ్ళందరం ఉద్దేశం ఏమిటి, ఎవరో ఏరుకోకుండా మన శవం మీద నుంచి మనమే రాలి, ఇంకా మనం అక్కడ పడలేదనిసే ఒకటి మాత్రం అలా పరిచిపెట్టాం. ఇదివరకు సిద్ధులైనటువంటి వాళ్ళు, యోగులైనటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు మరణం ఆసనం అయిందంటే ముందే దర్భచాప కింద పరుచుకుని తులసి తీర్థం పక్కన పెట్టుకుని సమయాన్ని చూసుకుని గోచిగుంట కట్టుకుని ఆ పూట ఉపవాసం ఉండి ఏమీ తీసుకోకుండా, అంటే ఏమైనా తింటే మరణిస్తే వెంటనే అదొక దోషం అని భావించేవాళ్ళు. ఉపవాసంతో ఉండి ఇంట్లో అయిన వాళ్ళని, కొడుకుని, పెద్ద కొడుకుని, మేనల్లుని, భార్యని, దౌహిత్రుణ్ణి, అంటే ఆడపిల్ల కనుక ఉంటే ఆవిడకి పుట్టినటువంటి మొదటి సంతానం మగపిల్లవాడైతే ఆ దౌహిత్రుణ్ణి పిలుచుకుని దగ్గర ఉంచుకుని ప్రాణాలు వెళ్ళేవారట. ఇప్పుడు వాళ్ళు ఎవరు దగ్గర ఉండినా ఉండకపోయినా ఎల్ఐసి వాడు మాత్రం దగ్గర ఉండి మనతో పాలసీ చేయించి మన శవం మీద ఉన్నటువంటి వాటిని మనతోనే ఏరుకుని చివరికి ఒకవేళ బతుకుంటే ముందే వాడు నువ్వు చచ్చిపోతు. మనకి తెలుసు, భగవద్గీత ముందే చెప్పేసింది, అయ్యా పుట్టినవాడికి మరణం తప్పనిసరిగా వస్తుందని భగవద్గీత చెప్పింది. దాన్ని నమ్ము. ఎల్ఐసి వాడు చెప్తాడు, సార్ ఇగో ఇంత ప్రీమియం కట్టండి సార్, ఇంత బాగా మిగులుతుంది సార్, ఒకవేళ మీరు బతికితే అంటాడు వాడు. ఆనందంగా ఉంటుంది చెవులకి, ఎంత ఆనందం. అమ్మో నిజంగా ఆ టైంకి కనుక నేను బతుకుంటే ఇన్ని లక్షలు వస్తాయిట. మాయ. బతికి పోయే లోపల నువ్వు సంపాదించిన దాన్నంతా కూడా ₹1 రుణం లేకుండా, నీ తర్వాత రుణగ్రస్తులు నీ పిల్లలు కాకుండా మొత్తం దాన ధర్మాలు చేయి. అందుకనే బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. బ్రహ్మచర్యాశ్రమంలో డబ్బుతో పని లేదు, గురువు ఏది చెప్తే అది విను, నేర్చుకో.
అద్దంలో కనీసం మొహం కూడా చూసుకునే అర్హత ఇవ్వలేదు బ్రహ్మచర్యాశ్రమంలో. మొట్టమొదటిసారి అద్దంలో చూసుకుంటాడు. వివాహ క్రతువులో ఆడపిల్ల ఇంటి ఆడబడి చొచ్చి కళ్ళ కాటికి పెడుతూ ఉంటే మొదటిసారి అద్దంలో చూసుకుంటాడు. జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు భార్య అవబోతున్నటువంటి పిల్లని మొదటిసారి చూస్తాడు. ఇప్పుడు 4 ఏళ్ల పిల్లవాడికి కూడా ఏదో రకరకాల కటింగ్స్ కావాలి, క్రాఫ్ట్లు కొత్త రకంగా కావాలి. వాడు అనిత్యం వాడు దాని ముందే ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది, సెల్ఫీలు తీసుకుంటూ ఉంటాడు. దీనివల్ల ఏం జరుగుతుంది? ఎందుకు ఇలాంటి సిద్ధాంతాలు పెద్దవాళ్ళు ఏర్పాటు చేశారు? ఎందుకు అద్దంలో చూసుకోకూడదు? నీ రూపం నీకు కనపడితే కంపారిజన్ మొదలవుతాయి. నువ్వెలా ఉన్నావో నీకు తెలియకపోతే ఏ మనిషి ఎలా ఉన్నా అందరి పట్ల ఒకే భావన ఉంటుంది. మన గురించి మనకు అతిగా తెలుస్తూ ఉన్న కొద్దీ ఎదుటివాడి గురించినటువంటి జడ్జిమెంట్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. జడ్జిమెంట్స్ వల్ల మనుషుల పట్ల వైవిధ్య భావనలు, వైరుధ్య భావనలు పెరిగిపోతూ ఉంటాయి. దానికోసం అద్దంలో చూసుకోకు. బ్రహ్మచర్యాశ్రమంలో అంతటినీ పరబ్రహ్మ స్వరూపంగా చూడడం నేర్పించేసింది మన ధర్మశాస్త్రం, మన వైదిక విజ్ఞానం. అందుకనే బ్రహ్మచర్యాశ్రమంలో నీకేదక్కల్లా గురువు చెప్పింది విను, కష్టపడతాడో కష్టపడు. ఇవాళ రోజులో టీచర్ ఒక దెబ్బ వేసింది మా పిల్లవాడిని ఇలా వీపు మీద ఇలా అందిత ఇంకా ఎర్రబల్ల వీడియో 2 సార్లు ఇలా అనుకుని మా టీచర్ కొట్టిందంటారు వాడు. అంతే వెంటనే మొత్తానికి కన్నవాళ్ళు ఆ కన్నవాళ్ళని కూడా స్కూల్కి వచ్చేసి టీచర్ల మీద భయం ఎత్తేస్తున్నారు. ఇదివరకు రోజుల్లో లెక్క సరిగా చేయకపోతే మా చేతి ఎన్నిసార్లు నన్ను ఇలా పెట్టి వేళ్ల మీద కొట్టిందో నాకే తెలుసు. అందుకే చదువు రాలేదు. విపరీతంగా కొట్టేసేవాళ్ళు. ఇంటికి వెళ్ళి చెప్పడానికి భయం, ఇంకో 4 దెబ్బలు పడతాయి. విషయం ఏంటంటే టీచర్ కొట్టింది, ఎందుకు కొట్టింది? లెక్కలు రాలేదు, ఎందుకు రాలేదని వీళ్ళు ఇంకా 4 బాధేవాళ్ళు. ఆ భయంతో టీచర్ కొట్టిన దెబ్బలు అట్టి పెట్టుకుని మళ్ళీ లెక్కలు చేస్తుంటే మళ్ళీ నేను చూపించకపోతే కోపడుతుందని ఆ లెక్కలు చేస్తూ ఉంటే ఆ వేళ్ళు నొప్పులు పెడుతూ ఉంటే మళ్ళీ నొప్పులు రాకుండా ఉండాలని చెప్పేసి జాగ్రత్తగా చదువుకున్న రోజులు అవునా కదా. ఇప్పుడు ఏమనకుండానే గురువు మీదకి ధ్వజం ఎత్తేస్తున్నారు. ఇంకా విద్య ఎక్కడి నుంచి వస్తుంది? రావడానికి అవకాశం ఉందా? లేదు. ఇలాంటి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళం బ్రహ్మచర్యాశ్రమం నుంచి వేదం అంత గొప్పగా చెప్పింది విను, గొడ్డు చాకిరీ చేయి, గురు శుశ్రూష చేయి, రోజంతా తిరుగు, బయట అన్ని రకాల ఏరుకురా, గురుపత్ని ఏది పెడితే అదే తిను, స్విగ్గీలు జొమాటోలు జాంతాన్నాయి, ఏది పెడితే అది తిను, బాగున్నా బాగాలేకపోయినా ప్రాణాన్ని నిలుపుకో, అదే నీ ధర్మం అని చెప్పింది. ఆ ప్రాణాన్ని నిలిపిన కాసేపు వేదాన్ని చదువుకో, గురువు ఏది నేర్పిస్తే అది నేర్చుకో. దాని నుంచి గృహస్థాశ్రమ ధర్మంలోకి వచ్చావు. ఎంత జాగ్రత్తగా గురువుని చూస్తూ బతికావో, పెద్దవాడివైనావో, ఎటువంటి విద్యని వాళ్ళ నుంచి స్వీకరించావో, ఆ విద్య యొక్క సమగ్ర స్వరూపంని ఎదుర్కొన్నా ఉన్నటువంటి భార్య ఆవిడ ఎందు మాతృస్వరూపాన్ని దర్శనం చేసుకుంటూ కేవలం పిల్లల కోసం మాత్రమే శరీరాన్ని ఉపయోగించు, అంతకు మించినటువంటి నీ ఆసక్తులన్నీ కూడా యజ్ఞయాగాది క్రతువుల్లో ఉంచు. దానివల్ల గృహస్థాశ్రమం పండుతుంది. వచ్చేటువంటి అతిథుల్ని చక్కగా గౌరవ మర్యాదలతో చక్కగా వాళ్ళందరినీ కూడా చేరది, గురువుల్ని చేరది, దాంతోపాటు దైవాన్ని మొత్తం దేవాలయాల్ని పోషిస్తూ ఉండు. ఇవన్నీ కూడా సమభాగాలుగా వాడు సంపాదించేటువంటి రూపాయిని 4 పావులాలు చేసేస్తారు. 3 పావులా లేదు, ఉందా పావులా? దాంతో మొత్తం నీతి సూత్రాలు, చాణక్య అర్థశాస్త్రం నీతి సూత్రాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయింది. పావులా ఉన్నంతకాలం జీవితంలో పొదుపు చాలా బాగుంది. పావలా పోయిన తర్వాత ఏది లేదు. ఎందుకంటే ఆ పావలాతోనే దేవి భావతాన్ని కూడా పావలా చొప్పున మొత్తం 100% నలుగురికి పంచింది దేవి భావతో. అలాగే రూపాయిని 4 భాగాలు చేసినంత కాలము కూడా ఆ 4 భాగాలతో చాలా చక్కగా బతికిన రోజులు ఉన్నాయి. అవునా? పావలా పోయింది, అర్థశాస్త్ర నియమాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. కోటల్లోకి వచ్చేసింది వ్యవహారం అంతా కూడా. కోటి అనేది చాలా ఈజీగా ఉంది. ఎస్ఆర్ను చాలా కోట్ల గురించి ఈజీగా మాట్లాడేస్తున్నాం మనం అందరం కూడా. కనుక గృహస్థాశ్రమ ధర్మంలో నువ్వు సంపాదించే సంపాదన 100 రూపాయలు, 25 రూపాయలు నువ్వు తిను, 25 రూపాయలు గుడికి ఖర్చు పెట్టు, 25 రూపాయలు వేదాన్ని రక్షించి, మిగతా 25 రూపాయలు దాన ధర్మాల కోసం వాడు. అంతకుమించి నీకు ఉంచుకునే అర్హత నీకు లేదని చెప్పేసి వానప్రస్థాశ్రమం వచ్చింది. ఈ 100 రూపాయలు కూడా చేతిలో పట్టుకోకు, నీకు అనవసరం అని చెప్పేసి మొత్తం ఉన్న బాధ్యతలన్నీ కూడా కొడుకులకి, కోడళ్ళకి, కూతుళ్ళకి అందరికి అప్పగించేసి నీకు డబ్బుతో అవసరం లేదు, ప్రశాంతంగా ఉండు. ఎవరైనా ఇంటికి పెళ్లి పిలవడానికి వచ్చారు, మా అబ్బాయి అమ్మాయి ఉన్నారు పిలవండి అయ్యాను, నువ్వు ప్రశాంతంగా కూర్చుని ఇంట్లోనే ఉంటూ జపం చేసుకో. డబ్బును ముట్టుకోకు, డబ్బుని గురించి మాట్లాడకు, బంధుమిత్రులతో తక్కువగా కలువు, వీలేసే వాళ్ళకి మంచి చెడు చెప్తూ ఉండు, విషయాన్ని గ్రహింపజేస్తూ ఉండు, నీ జీవితాన్ని ఆదర్శపాయంగా చేసుకో. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు పోయారు, ఏమండి పోవడం ఏమిటండి? ఇన్నాళ్ళు సమంగా బతికారు కదా, ఎక్కడికి పోయారు అంటే ఉన్నవాళ్ళు ఇన్నాళ్ళు ఒక ఆశ్రమ ధర్మాన్ని అవధరించి ఇద్దరుగా నిలబడ్డారు. ఒకళ్ళు శరీరాన్ని వదిలేశారు అంటే ఆ ఇంకోళ్లలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఒకళ్ళలోకి వచ్చి చేసిన అర్ధనారీశ్వర స్వరూపం. ఇన్నాళ్ళు పార్వతీ పరమేశ్వరులు కనబడ్డారు, ఒకళ్ళు పోవంగానే ఉన్నవాళ్ళు ఎవరు? అర్ధనారీశ్వర స్వరూపం అయ్యా.
అవునా కదా? ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు వెళ్ళిపోయారు అనుకుందాం. ఏం చేస్తారు ఆ రోజు నుంచి ఆడవాళ్ళు? బొట్టు పెట్టుకోరు, విభూదే ధరిస్తారు. దాంతో పాటుగా నిత్యం తలస్నానం చేస్తారు. తప్పేముంది మాట్లాడుకోవడానికి? అందులో ఉన్నటువంటి శాస్త్ర వివరణను తెలుసుకోవాలి మనం. అవన్నీ పోయి మామూలుగా బతికే రోజులు కూడా వచ్చాయి. దాన్ని కూడా సంఘం నియమాల్లో మనం కూడా దాన్ని స్వీకరించాలి. ఎందుకంటే తప్పేమీ లేదు. ఇద్దరు మనుషులు మధ్యలో కలిశారు, ఎక్కడో అక్కడికి ఏదో ఎవరి గమ్యస్థానాన్ని వాళ్ళు చేరుకోవాల్సినటువంటి సందర్భం ఎప్పుడప్పుడు జీవితంలో వస్తుంది. దాన్ని రాయల్గా స్వీకరించాలి. మరణం అనేటువంటి దాని వెనకాల ఉన్నటువంటి అసలు తత్వరహస్యాన్ని తెలుసుకుంటే మరణం అనేటువంటిదే లేదు. దాన్ని కేవలం నువ్వు భ్రమిస్తున్నావు. మరణం అనేది ఏదో విపరీతమైనటువంటి స్థితి అని. ఒకళ్ళు వెళ్ళిపోయారంటే స్త్రీలు మగవాడి జీవితాన్ని అనుభవిస్తారు. ఉన్నది స్త్రీ స్వరూపం, మగవాడి జీవితాన్ని తాను అనుభవిస్తూ ఉంటుంది. స్త్రీ వెళ్ళిపోయింది, మగవాళ్ళు సుకుమారులు అయిపోతారు. గట్టిగా ఏది వస్తే ఎవరికి ఏమీ చెప్పుకోలేరు. అప్పటిదాకా భార్య ఉంటుంది, గొప్పగా చెప్పుకుంటారు. ఏది కావాలన్నా ఏమో ఇలారో నాకు ఇది కావాలి, నాకు అది కావాలంటుంటారు. మా ఆయనకి ఇలా నేనుంటేనే జరుగుతుందండి అని ఆడవాళ్ళు చెప్పుకుంటుంటారు. ఆడవాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మగవాళ్ళు ఏమవుతారు? సుకుమారులు, మొహమాటస్సులు. ఆడవాళ్ళ అసలు స్వరూపం ఎలా ఉంటుందో మగవాళ్ళు అలా మారిపోతారు. రూపం మాత్రం మగవాళ్ళు వెళ్ళిపోతుంది. అంటే అర్థం ఏమిటి? ఎవరు వెళ్ళిపోయినా ఇంకోళ్ళు అర్ధనారీశ్వర తత్వంగా వెళ్ళిపోయిన వాళ్ళ తత్వాన్ని వాళ్ళలోకి తీసుకుని ఉన్నవాళ్ళు మన ఎదురుకుండా కనపడుతూ ఉంటారు. ఆ అర్ధనారీశ్వర స్వరూపం కనుకనే వాళ్ళని నిరంతరము నమస్కరిస్తూ ఉండాలి. వాళ్ళని చిన్న చూపు చూడడానికి అవకాశం లేదు. అదే సన్యాసాశ్రమము అంది శాస్త్రం. కనుక బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం, ఈ ఆశ్రమ ధర్మాలు 4 ఎందుకోసం వచ్చాయి? నిన్ను కట్టడి చేయడానికి, నీకు శిక్షణను ఇవ్వడానికి వచ్చాయి. ఆ శిక్షణ వ్యవస్థలో ఎక్కడ ఏది తేడా వచ్చినా నువ్వు పోయే ముందు బాధపడుతూ పోతావు, 10 మందికి బాధ పెట్టి వెళ్తావు. ఆ స్థితి నీకు రాకూడదు అంటే ఏది దాచుకోకుండా ఉండవయ్యా. ఎందుకంత దాచుకోవడం? అంత విపత్తు ఏమొస్తుంది? ఏమీ లేదు. ఎక్కడున్నా సరే జీవితం తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది. 1 కోటి రూపాయలు అట్టి పెట్టాను, 10 కోట్లు అట్టి పెట్టాను అంటాడు. ఎవరికో రకరకాల చోట్ల పెట్టి అన్నిటికీ లాకర్లు పెట్టాడు. ఉన్నట్లుండి హార్ట్ అటాక్ వచ్చిపోయాడు. ఆ 10 కోట్లు ఏమైపోయినాయి? లాకర్ల నెంబర్లు తెలియవు, తీయడానికి నాది. ఎవరెవరికో వడ్డీలకు ఇచ్చాడు, వాళ్ళు ఇవ్వరు, మొహం కూడా చూపించరు. తనంతట తాను వచ్చి మీ ఆయన నాకు ఇచ్చాడండి 1 కోటి రూపాయలని ఎవరైనా ఇంటికి వచ్చి ఇస్తారా? ఇవ్వరు. పోయాడు కదా, కానీ కాయం చేద్దాం అనుకుంటా. దక్కేది ఉంటే నువ్వు ఎన్ని చోట్ల దాయకపోయినా, అసలు రూపాయి దాయకపోయినా ఏది దక్కాలో అది దక్కుతుంది. నువ్వు దక్కాలని దాస్తే అది వాళ్ళకి యోగ్యత లేకపోతే ఎక్కడికక్కడ పంజారం అయిపోతుంది. కనుక నువ్వు దాచాలని, ఒకళ్ళని పోషించాలి అనుకోవడం, ఒకళ్ళ వల్ల నీ వల్ల ఒకళ్ళకి నీకు సుఖం ఇస్తున్నావు అనుకోవడం, ఒకళ్ళ కోసం నువ్వు కష్టపడ్డాననుకోవడం, ఇవన్నీ అహంకార స్వరూపాలే. శాస్త్రం చెప్పు. నా పిల్లల కోసం నేను చాలా కష్టపడ్డానండి, దాచానండి. ఎందుకు దాయడం? ఖండమే ఎక్కువ. కన్నావు, విద్యాబుద్ధులు నేర్పించు చాలు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించుంటారు. నీకెందుకు తాపత్రయం? నీకోసం నువ్వు తాపత్రయపడు చాలు. నిక్కచ్చిగా చెప్పింది శాస్త్రం. 60 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినా ఇంకా నా మనోడు, బుద్ధి లేదు నీకు. బుద్ధి తెచ్చుకో. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యే నమో నమః. ఇంకా వాళ్ళ గురించి నువ్వు ఆలోచించక్కర్లా. నువ్వు ఆలోచించాల్సిందే ఉంటే ఇలాంటి పురాణ శ్రవణ ఇతిహాసాలన్నీ కూడా వింటూ ఉండు. దానివల్ల నీ పిల్లలు బాగుంటారు, పిల్లలు బాగుంటారు, ఆ పిల్లలు కూడా బాగుంటారు. మా నాయనే మా తండ్రి అంటే పిల్లలు బాగుపడరు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉండి వంశాన్ని బాగు చేసుకుందాం అనేటువంటి ప్రణాళిక కనుక నువ్వు చేసుకోగలిగితే పిల్లలు బాగుపడతారు. వాళ్ళకు శ్లోకాన్ని నోరాపళ్ళ చేసి నేర్పిస్తే పిల్లలు బాగుపడతారు. నువ్వు దాచిందంతా ఇస్తే అయితే తినడానికి, తిన్న తర్వాత నిద్రపోవడానికి మాత్రమే అలవాటు పడతారు. ఈ 2 ఎంతకాలం ఉపయోగపడతాయి మనిషికి? చచ్చిపోయేదాకా ఉపయోగపడతాయి. ఈ 2 చేయడం వచ్చిన వాడు మాత్రమే చచ్చిపోతాడు. మిగతా ఎవ్వరికి మరణం అనేటువంటిది శాస్త్రంలో లేదు. గ్రహించాల్సిన విషయం. శరీరం పడిపోతుందంటే దాన్ని మరణం అని ఎక్కడ ఏ పురాణంలోనూ చెప్పలా, ఏ శాస్త్రంలోనూ చెప్పలా. అసలు వేదంకి మరణానికి సంబంధమే లేదు. ఆ మరణం అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? తినడం, పడుకోవడం అనేటువంటి 2 విభాగాలకి బాగా అలవాటు పడిపోయి దాంతో పాటు రకరకాల అటాచ్మెంట్స్ పెంచుకున్న వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఉన్నట్లుండి పోతే అయ్యో చచ్చాడ్రా బాబు అంటావా లేదా? కోపం ఉంటే దరిద్రుడు చచ్చిపోయాడంటాం. దాని పట్ల కాస్త సుహృద్భావన ఉంటే చచ్చాడ్రా నాయనా, మొత్తం కుటుంబాన్ని అన్యాయం చేశారంటారు. చాలా మంచివాడండి, తొలగిపోయాడంట. నిజంగా మంచివాళ్ళు ఎవరైనా వెళ్ళిపోయారనుకో, తప్పుకున్నారండి, ఇంకా కాస్త బాగా మాట్లాడిస్తే పరమపదించారండి, శివైక్యం చెందారండి అంటే అక్కడ మరణం రావట్లేదే. మరి అందరి విషయాల్లో వచ్చిన మరణము మరి జ్ఞానుల దగ్గర ఎందుకు రావట్లేదు? చచ్చాడనే మాట ఎందుకు రావట్లేదు? అసలు ఆ మాట లేదు కనుక జ్ఞానం ఉంటే. కనుక జ్ఞానం ఉన్న చోట మరణం లేదు. మరణం ఉంది అంటే నీకు అజ్ఞానివిగానే ఉండిపోతున్నావు అని అర్థం. కనుక జ్ఞానాన్ని తెచ్చుకోవయ్యా.
ఆ జ్ఞానం ఉన్న చోట నీకు ఎప్పుడు కూడా సుఖమే ఉంటుంది. ఇదంతా కూడా వ్యాసుల వారి మనసులో లోపల తిరుగాడుతోంది ఆలోచిస్తున్నాడు. పక్షుల్ని చూసి నేను ఇంత లోపల నుంచి నాలో చైతన్యం బయటికి వస్తుంది అంటే ఇదంతా కూడా ఒక శక్తి ఏదో నన్ను ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరణ ద్వారా దీని నుంచి నేను ఏదో బయటికి తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి? దీనికన్నా ముందు నాకు ఆ పిల్లల మీద మనస్సు రమించిపోతుంది. నాకు కూడా ఎవరున్నా ఉంటే బాగుందనిపిస్తుంది. ఇది మాయా, లేకపోతే నిజంగానే నా లోపల ఇన్నాళ్ళు కూరుకుపోయినటువంటి ఒక కోరిక, లేకపోతే నా భవిష్యత్తుని నిర్దేశించేటువంటి ఏదైనా ఒక ఆలోచన, ఒక సంకల్పమా, నాకు అర్థం కావట్లేదు అని ఆ పిల్లల్ని చూస్తూ తన్మయత్వంగా ఉండిపోయాను. ఆ తన్మయత్వం నుంచి సాయంకాలం బయటకు వద్దాం. అప్పుడు మళ్ళీ వ్యాసుల వారు పడినటువంటి ఆ మదనని తెలుసుకుని అందులోంచి పుట్టినటువంటి అసలైన స్వరూపం ఏమిటో తెలుసుకుందాం.